ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 32 వచనాలను మనం ధ్యానిస్తాం. ఈ 10వ అధ్యాయం చాలా డ్రైగా ఉంటుంది. అన్ని పేర్లు ఉంటాయి, వంశావళులు ఉంటాయి, కానీ చాలా లోతైనటువంటి అర్థం ఈ అధ్యాయంలో ఉంటుంది. ప్రత్యేకించి క్యాస్ట్ సిస్టమ్ లేదా రేసిజం అంటే తెలుసా మీకు? జాతి అహంకారం అంటారు కదా. జాతి గొప్పతనం, తెల్లోళ్ళని నల్లోళ్ళని ఇలా జాతి అహంకారం ఉంటుంది. ఎథ్నిసిటీ అంటారు. మన భారతదేశంలో అయితే క్యాస్ట్ సిస్టమ్ అంటారు కదా. దీనికి డైరెక్ట్ చెక్ పెడుతుంది ఈ 10వ అధ్యాయం. డైరెక్ట్ హిట్టింగ్ ఇస్తుంది, ఇక ఆన్సర్ ఉండదు దీన్ని అర్థం చేసుకుంటే. ఇకపోతే చాలామంది యేసు ప్రభుని విదేశీ దేవుడు అని అంటారు కదా, వాళ్ళకి ఇక మారు మాట్లాడకుండా సమాధానం ఇస్తుంది ఈ 10వ అధ్యాయం అన్నది. ఇంకొంతమంది ఏమంటారు అంటే, బైబిల్లో పదే దేవుడు నేను ఇశ్రాయేలీల దేవుడిని అంటాడు, కానీ భారతీయుల దేవుడిని, చైనా వాళ్ళ దేవుడిని, అమెరికా వాళ్ళ దేవుడిని అని అనడు. కాబట్టి ఇది ఇశ్రాయేలీల పుస్తకం, మనకెందుకు అని అంటారు కదా. కాదు, ఆయన అందరి దేవుడు, మానవ జాతికి దేవుడు అనేదానికి ఇది సమాధానం ఇస్తుంది. తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా సమానమే, ఎవరికి ఆధిక్యత లేదు, ఎవరికి తక్కువ క్వాలిటీస్ లేవు, అందరం ఈక్వల్. వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే అందరం ఈక్వల్ అని చెప్తుంది ఈ 10వ అధ్యాయం. 10వ అధ్యాయం 1వ వచనం, ఇది నోవహు కుమారులకు షేము, హాము, యాపెతను వారి వంశావళి. జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. నోవహు, ఆయనకు 3 కుమారులు, వాళ్ళకి పుట్టినటువంటి కుమారులు. వీళ్ళు భూమి మీద ఎలా విస్తరించారు అనేటువంటి వివరణ ఇది. ఈ అధ్యాయాన్ని ఏమని పిలవచ్చు అంటే, ఆనాటి ప్రపంచ పటాన్ని పదాల రూపంలో వివరిస్తే దాన్ని ఆదికాండం 10వ అధ్యాయం అనొచ్చు. ప్రపంచ పటాన్ని పదాలతో వివరిస్తే, ప్రపంచ పటాన్ని గీయాలి కదా, అలా కాకుండా ప్రపంచ పటాన్ని పదాలతో వివరిస్తే దాని పేరు ఇది ఏన్షియంట్ వరల్డ్ని, దాని పేరు ఆదికాండం 10వ అధ్యాయము. ఈ బార్డర్స్ని, ఈ దేశాలని, వీళ్ళ సరిహద్దుల్ని, వీటన్నిటిని కూడా పదాలతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలామంది ఈ 10వ అధ్యాయాన్ని స్కిప్ చేస్తారు. చాలా లోతైనటువంటి అర్థాలు ఇందులో ఉంటాయి. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు యాపెతు వంశావళి గురించి వ్రాయబడింది. యాపెతు అనేటువంటి వ్యక్తి వంశావళి. వీళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నారు అంటే ఈ బార్డర్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే, యాపెతు అనేది మిడిల్ ఈస్ట్ అండ్ యూరప్, ఈ 2 భూభాగాల్ని స్వతంత్రించుకున్నది యాపెతు వంశావళి. ఆసియా ఉంది కదా, ఈ ఆసియా ఖండం పెద్దది అన్నింటికల్లా కదా. ఆసియా ఖండాన్ని, ఐరోపా ఖండాన్ని ఆక్రమించిన వాళ్ళు యాపెతు వంశావళి. ఇప్పటికీ వాళ్ళు యాపెతు వంశావళి. చూద్దాం. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరసు అనువారు. యాపెతు పుట్టినటువంటి కుమారులు వీళ్ళు. గోమెరు కుమారులు అష్కనజు, రేపతు, తోగర్మ అనువారు. యావాను కుమారులు ఏలీషా, తార్షీసు, కిత్తీము, దాదోనేము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందున్న జనములు వ్యాపించను.
కోస్టల్ ఏరియాస్లో వీళ్ళు నివసించారంట. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి జాతుల ప్రకారం, వారి వారి జాతుల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశముల్లో వారు వేరైపోయిరి. ఇక్కడ మనకి వారి వారి జాతులు, వారి వారి వంశములు, వారి వారి భాషలు అని అన్నాడు. భాషలు అంటే బహువచనమే కదా. ఇప్పుడు 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉంది. ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయంట? ఒకటి. 11వ అధ్యాయం మొదటి వచనంలో ఒక్క లాంగ్వేజ్ ఉంది అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? వారి వారి భాషలు, బహువచనం, చాలా భాషలు ఉన్నాయి. చూసారా, బైబిల్లో కాంట్రడిక్షన్ ఉంది, బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయి అని పుస్తకాలు వ్రాసి పడేశారు. ఎందుకని? 10వ అధ్యాయంలో భాషలని, ఇది యాపెతుకు సంబంధించింది. తర్వాత హాము కానీ షేము కానీ వీళ్ళు కూడా అదే పదప్రయోగం జరుగుతుంది. చూడండి 20వ వచనం. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరలా భాషలు వచ్చాయి, వాళ్ళు కూడా భాష ఉన్నాయంట. 31వ వచనం. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. అందరికీ భాషలు ఉన్నాయి, రకరకాల భాషలు ఉన్నాయి. కానీ 11వ అధ్యాయం మొదటి వచనంలో భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉంది అని అంటున్నాడు. అదేంటి, ఎలా అని అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తికి మనం ఏం చేస్తామంటే ఫోటో ఇచ్చి ఈ ఫోటో చూడు అంటాం. అది చూసి ఏంటి విషయం అంటే ఈ వ్యక్తి పలానా, ఈ వ్యక్తి పలానా అని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంతేనా? ముందు ఏదైనా ఇస్తాం, అది వాళ్ళు చూసిన తర్వాత ఎందుకు ఇచ్చావు ఏంటిది అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాం. కాబట్టి 11వ అధ్యాయంలో ఉండేటువంటి ఫోటోని 10వ అధ్యాయంలో ఇచ్చాడు. ఫస్ట్ పిక్చర్, కంప్లీట్ పిక్చర్ చూడండి. చూసిన తర్వాత 11వ అధ్యాయంలో ఈ పిక్చర్ ఎలా వచ్చిందంటే అనేది 11వ అధ్యాయం ఎక్స్ప్లెనేషన్. మీకు అర్థమైందా? ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో, ప్రపంచ పటం ఏదైతే ఉందో, ఆ ప్రపంచ పటాన్ని 10వ అధ్యాయంలో ఇచ్చేశాడు. ఇది చూడండి, ఇలా ఎలా విస్తరించారంటే అనేది 11వ అధ్యాయం ఎక్స్ప్లెనేషన్. ఈ 10వ అధ్యాయం స్థానంలో ఏముండాలి? 11వ అధ్యాయం ఉండాలి. 11వ అధ్యాయం చివరి నుంచి 10వ అధ్యాయం ఉండాలి. కానీ ముందే ఎందుకు ఇచ్చాడు? ఎందుకు అంటే ఫస్ట్ మీరు చూడండి, అదంతా చూసిన తర్వాత ఇంత విస్తరణ ఎలా జరిగింది, ఇంత డైవర్సిటీ ఎలా వచ్చింది, ఈ వైవిధ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే 11వ అధ్యాయంలో ఇలా వచ్చింది. ఇది సమ్మరీ, అది ఎక్స్ప్లెనేషన్, ఇది కంక్లూజన్, అది ప్రొసీజర్ ఎలా జరిగింది అన్నది. ఇక్కడ కాంట్రడిక్షన్ లేదు. ఓకే, ఇక్కడ మొత్తం పిక్చర్ చూపించాడు, అక్కడ ఎందుకు ఇలా జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. కాంట్రడిక్షన్ లేదు. ఈ యాపెతు కుమారులు ఈ తీర ప్రాంతాలని స్వాధీనం చేస్తున్నారు. ఐరోపా ఖండం అంతా తీర ప్రాంతమే, అవునా? మొత్తం అంతా తీర ప్రాంతమే కదా, అంతా సముద్రం మధ్యలో ఉంటుంది. ఈ ఆసియా కూడా ఏంటంటే మొత్తం అంతా తీర ప్రాంతం, అంటే మొత్తం ఆసియాని స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు ఆసియా కానీ ఐరోపాలో ఉన్నటువంటి జాతులు యాపెతు వంశావళి. 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. ఈ హాము అంటే శాపగ్రస్తమైనటువంటి నోవహు కొడుకు, శాపగ్రస్తమైనటువంటి వ్యక్తి, శాపాన్ని పొందుకున్నాడు కదా. అక్కడ కనాను అని ఉన్నాడు కదా. ఈ ఇశ్రాయేలులకు శత్రువులు ఉన్నారే తరతరాలుగా ఇప్పటికే, ఈ కనాను వాళ్ళే. కూషు కుమారులు, ఈ కూషు అనేది ఈజిప్టు. అంటే ఈ హాము సంతానం ఈజిప్ట్ కానీ, ఈజిప్టు ప్లస్ ఏంటంటే ఈ వాగ్దాన్ దేశంలో ఈ కనానీయులు, వీళ్ళు ఆ భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. తర్వాత చూడండి, కూషు కుమారులు సబా,
హవీల, సప్త, రాయమ, సప్తక అనువారు. రాయమ కుమారులు షేబ, దదాను అనువారు. ఇక రాయబడుతుంది ఏంటి అంటే, ఈ హాము పిల్లలు వీళ్ళకు ఉండేటువంటి బిరుదు ఏంటంటే, వీళ్ళు శాపగ్రస్తమైన వాళ్ళు, గర్విష్ఠులు. ఈ యాపెతు సంతానం గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎక్కడి వరకు విస్తరించారని వాళ్ళ బార్డర్స్ చెప్పాడు. తర్వాత ఇది మీకు అర్థం కావడానికి 21 నుంచి చూడండి. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునకు షేమునకు కూడా సంతానం పుట్టెను. షేము సంతానం ఇది. ఇక్కడ చూడండి, షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము అనువారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషను అనువారు. అర్పక్షదు షేలహును కనెను, షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకరి పేరు పెలెగు. ఎలైనగా అతని దినముల్లో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావేతును, ఎరహును, హదోరమును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అబీమాయేలును, షేబును, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సఫారా వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలములు. వీరు తమ తమ వంశముల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. ఎందుకు మొదట యాపెతు సంతానాన్ని తర్వాత షేము సంతానాన్ని చూపించాను అంటే, ఈ 2 సంతానాల్లో వాళ్ళు ఎక్కడి వరకు విస్తరించారని బోర్డర్స్ మాత్రమే ఇచ్చాడు. వాళ్ళు ఎంతమంది, ఎంత దూరం విస్తరించుకున్నారు వారి సరిహద్దులు అనే దానికి చెప్పాను. ఈ షేము కుమారులు ఎక్కడెక్కడ విస్తరించారు అంటే, ప్రస్తుతం సిరియా ఉంది చూసారా, ఆర్మేనియా అంటాం కదా, ఆర్మేనియా అండ్ ప్రామిస్ ల్యాండ్, ఇజ్రాయెల్, ఈ రెండింటిలో ఈ సరిహద్దుల్లో ఉండేవాళ్ళు షేము సంతానం. ఈజిప్టు అండ్ ఈ వాగ్దాన దేశంలో కొంత భాగం, నెక్స్ట్ మిడిల్ ఈస్ట్, ఓకే, ఈ దక్షిణ భాగంలో ఉండేటువంటి భాగం ఎవరిది? హాము సంతానానిది. తర్వాత యాపెతు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించాడు అంటే, ఆసియా ఉంది కదా, ఉత్తర ప్రాంతం, మాదేలు ప్రాంతం అంటాం, అక్కడి నుంచి ఐరోపాకు విస్తరించారు వీళ్ళు. ఈ యాపెతు కానీ షేము కానీ వీళ్ళు ఎంతవరకు విస్తరించారని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ హాము విషయానికి వస్తే 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒక కొత్త అంశాన్ని ప్రవేశపెడుతున్నాడు, ఒక కొత్త విషయాన్ని చెప్తున్నాడు. ఏంటో చూద్దాం. కూషు నిమ్రోదును కనెను. కూషు ఎవరిని కన్నాడంట? నిమ్రోదును కన్నాడు. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. పరాక్రమశాలి అనంటే బలవంతుడు. ఈ పదప్రయోగం ఇటు యాపెతులో కానీ షేములో కానీ అలాంటి వ్యక్తుల గురించి వ్రాయబడలేదు. అందులో బలవంతులు ఉంటారు, వాళ్ళేం బలహీనులు కాదు, వాళ్ళు కూడా బలవంతులే. అయితే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ప్రపంచ పటంలో ఎందుకు ప్రత్యేకంగా చూపెడుతున్నాడు? ఇంత ప్రపంచ పటాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్క వ్యక్తి దగ్గర ఆగాల్సిన అవసరం ఏంటి? ఒక్క వ్యక్తిని గురించి వివరించాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఆనాటి ప్రపంచ పటాన్ని ప్రభావితం చేశాడు కాబట్టి. మిగతా వాళ్ళంతా విస్తరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయన విస్తరించకుండా నిలవబెట్టేదానికి ప్రయత్నం చేశాడు. ఈ ఆదికాండం 10వ అధ్యాయం అన్నది దేవుడు మొదటి అధ్యాయంలో మీరు విస్తరించి ఫలించి మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు కదా, దానికి నెరవేర్పు ఈ 10వ అధ్యాయం. వీరు ఫలించాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. అది జరుగుతుంది ఇక్కడ. అయితే ఈ 8వ వచనం ఉన్నటువంటి వ్యక్తి దీన్ని రివర్స్లో తీసుకుని వెళ్ళేదానికి ట్రై చేస్తున్నాడు. విస్తరించకుండా, భూమిని నిండించకుండా అందరూ ఒక్కచోట ఉండేదానికి ఈయన ప్రయాసపడతాడు. ఎంత పరాక్రమశాలి అంటే ఈ వ్యక్తి,
దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికని రివర్స్లో తీసుకుని వచ్చేదానికి తన బలాన్ని ఉపయోగించాడు, తన శక్తిని ఉపయోగించాడు. సింపుల్గా చెప్పాలంటే భూమి మీద ఫస్ట్ గ్యాంగ్స్టర్ ఈయన. భూమి మీద ఫస్ట్ గ్యాంగ్స్టర్ ఈయన. కూషు నిమ్రోదును కనెను. కూషు అనేది ఇథియోపియా, ఈజిప్ట్ ప్రాంతం కదా. అంటే ఆ పితరుడికి పుట్టాడు, తర్వాత అది కూషు దేశంగా మారుండొచ్చు. నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉన్నట్టుకు ఆరంభించను. అంటే ఆ బానిసత్వాన్ని, మనుషులను లోపరుచుకునేదాన్ని, తన భయంతో ప్రజలను పరిపాలించే విధానాన్ని ఫస్ట్ తీసుకొచ్చింది ఈ వ్యక్తి. ఆరంభించను. అక్కడి నుంచే ఈ రౌడీజం పుట్టుకొచ్చింది, గ్యాంగ్స్టర్స్ పుట్టుకొచ్చారు. అక్కడి నుంచే బానిసత్వం పుట్టుకొచ్చింది. ఇక్కడ నుంచే పరాక్రమశాలి అంటే ఆయన బలాన్ని చూపించి బలహీనుల్ని తనకు దాసులుగా చేసుకునేటువంటి విధానం వచ్చింది ఇక్కడి నుంచే. మీరు ఎప్పుడైనా రాజుగారి కోటల్లోకి వెళ్తే, రాజుగారు కట్టించిన కోటలు కానీ వాళ్ళ నిర్మాణాలు ఉంటాయి, మీరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎలా జరిగింది ఇంత వర్క్ అని. మనం ఒక బిల్డింగ్ కట్టించుకోవాలంటే తల ప్రాణం తోకొస్తుంది కదా. సగం మెటీరియల్కి అయితే సగం కూలికి అవుతుంది. కానీ ఆ రోజుల్లో ఎలా కట్టారు, ఇంత ప్రాజెక్ట్స్ ఎలా కట్టారు అంటే బానిస వ్యవస్థ. వాళ్ళకు భోజనం పెట్టడం ఉదయం నుంచి సాయంకాలం దాకా, సాయంకాలం నుంచి రాత్రి దాకా అదే పని. ఒక టెంపుల్కి వెళ్ళాను, అంటే అది ఇప్పుడు వాడుకలో లేదు, మామూలుగా కోటలో ఒక టెంపుల్ అది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు గమనించండి, ఆ టెంపుల్ కానీ ఎక్కడైతే ఈ శిల్పాలు చెక్కుంటారో అక్కడ మీరు వెళ్తే పెద్ద పెద్ద బ్లాక్స్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. వాటి మీద కనీసం అంటే ఆ మొత్తం బ్లాక్ మీద 1,00,000 దెబ్బలు పడి ఉంటాయి. ఆ ఘాట్లు మనకి ఇప్పటికి కనపడుతూ ఉంటాయి, ఉలితో కొట్టినటువంటి. ఒక్క బ్లాక్ గురించి మాట్లాడుతున్నా. డే అండ్ నైట్ ఆ శిల్పులు అలా కొడితే కానీ అది రాలే, దాని షేప్ రాలే, దాని ఆ నిర్మాణం రాలే. వాళ్ళకి ఎంత జీతం ఇచ్చుంటారు? ఏమి ఇచ్చుండరు. వాళ్ళ జీవితం అంతా వాటిని మలిచేదానికి సరిపోయి ఉంటుంది. ఇలా రాజులు ఆ రోజు ఇన్ని కట్టడాలు కట్టారు అంటే వాటి వెనకాల, కట్టడాల వెనకాల కొన్ని లక్షల జీవితాలు నలిగిపోయి ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఆ క్వారీల్లోనే, ఆ చీకట్లోనే చచ్చిపోయింటారు అంతే. వాళ్ళకి ఇల్లు తెలియదు, వాళ్ళకి జీవితాలు తెలియదు. వాళ్ళు ఏదో కేసులో ఇరికించడం, తీసుకుని వెళ్ళి ఆ క్వారీలో పడేయడం, అంతే. ఆ చీకట్లోనే పోతారు. ఇప్పుడు మనం శిలల పైన శిల్పాలు చెక్కారని సొల్లు పాటలు పాడుకుంటున్నాం, కానీ ఆ శిలల వెనకాల చచ్చారనేది నిజం. ఆ శిలల వెనకాల చీకట్లో లక్షల మంది చచ్చారనేది నిజం. అది కాదు మనకు కావాల్సింది. శిలల పైన శిల్పాలు చెక్కారు, చెక్కిన వాళ్ళు చచ్చారు, చెక్కుతూ చచ్చారు, చీకట్లో పోయారు. ఈ బానిసత్వానికి ఫస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవర్రా అంటే నిమ్రోదు. అలా మనుషులు భయపెట్టి తన సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికి మూల పురుషుడు నిమ్రోదు. అందుకని ఆగింది అక్కడ. ఈ నెరేషన్ అన్నది ఆ ఒక్క వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతడు యెహోవా ఎదుట, ఇంగ్లీష్లో అగైన్స్ అని ఉంటుంది. యెహోవా ఎదుట అంటే యెహోవానే ఆయన ఏమంటారు, ప్రతినిధి కాదు, ఆపోజిట్, ప్రతినాయకుడు. యెహోవానే ఆయనకు ప్రతినాయకుడు, విలన్. యెహోవాకు ఈయనకు గొడవ. యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. యెహోవా చేతి కింద కాదు ఈయన, యెహోవా దయ వలన కాదు, యెహోవా ఎదుట, యెహోవాకు పోటీ. దేవుడు ఎలా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడో ఈయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి యెహోవా వైపు ఉంటారా లేకపోతే నిమ్రోదు వైపు ఉంటారా అనేంత కాంపిటీషన్ ఇద్దరికి. యెహోవా పక్షమా, నిమ్రోదు పక్షమా, ఆ రేంజ్లో ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు నిమ్రోదు అనేటువంటి వ్యక్తి. అవునా? ఈరోజు కూడా యేసు ప్రభు, సతీష్ కుమార్ అనేది వచ్చింది కదా. ఒకవేళ యేసు ప్రభుకి, సతీష్ కుమార్కి ఎలక్షన్ పెడితే ఎవరు గెలుస్తారు చెప్పండి? యేసు ప్రభుకి డిపాజిట్లు కూడా రావు. వస్తాయంటావా? రావు. ఎందుకని? యేసు ప్రభు ఎన్నో ఉపమానాలు చెప్పాడు, తిప్పి కొడితే 30 కూడా లేవు. యేసు ప్రభు తిప్పి కొడితే 30 ఉపమానాలు కూడా చెప్పలే, అంతేనా? కానీ సతీష్ కుమార్ ఎన్ని ఉపమానాలు చెప్తున్నాడు,
ఎంత స్వచ్ఛంగా వాక్యం చెప్తున్నాడు. నిమ్రోదు బానిసత్వం ఇదని చెప్తున్నా. నిమ్రోదు బానిసత్వం. నిమ్రోదు కూడా పనికిరాడు. నిమ్రోదు లైవ్లో ఉండి పరిపాలించాడు. ఈరోజు సతీష్ కుమారు స్క్రీన్ మీద ఉండి పరిపాలిస్తున్నాడు. ఇదండి బానిసత్వం అంటే. నిమ్రోదు లైవ్లో ఉండి ప్రత్యక్షంగా ఉండి కత్తి చూపించి బలాన్ని చూపించి పరిపాలించాడు, బానిసలను చేస్తున్నాడు. అసలు లైవ్లో లేకుండా స్క్రీన్ మీద ఉండి మొత్తం రన్ చేస్తున్నాడంటే అసలు మామూలు టాలెంట్ కాదు అది. క్రిస్టియన్ నిమ్రోద్ ఆయన ఒక్కడే కాదు, చాలామంది నిమ్రోదులు ఉన్నారు. ప్రతి ప్రాంతంలో నిమ్రోదులు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. కాకపోతే కత్తులు ఉండవు చేతిలో, బైబుల్ ఉంటాయి. బైబుల్ కూడా కత్తే కదా, వాళ్ళ కోసం వాడుకున్నారు ఆ కత్తిని. బానిసత్వానికి మూల పురుషుడు నిమ్రోదు. ఈరోజు బానిసత్వాన్ని క్రైస్తవ మిషనరీలు వచ్చి భారతదేశానికి నిర్మూలన చేశారు. క్రైస్తవ మిషనరీలు బయట బానిసత్వాన్ని నిర్మూలన చేశారు. అక్కడ చచ్చిపోయి బానిసత్వం క్రైస్తవ్యంలో మొలిచింది. ఇప్పుడు బానిసత్వం బయట లేదు, ఎక్కడుంది? క్రిస్టియానిటీలో బానిసత్వం. ఎంత బానిసత్వం ఉందనుకుంటున్నారు? విపరీతమైన బానిసత్వం. అయ్యగారు ఒక్క మాట చెబితే ఈరోజు ఉదయాన్నే తినకండి అంటే తినడం మానేస్తారు, తాకండి అంటే తాగడం మానేస్తారు. ఇంత బానిసత్వం చరిత్రలో కూడా జరగలే, అవునా? అయ్యగారు ఒక మాట చెప్పారు, ఈరోజు తినకూడదు మనం ఉపవాసం అంటే మారు మాట్లాడతారా? అయ్యగారు చెప్పారు, ఆయన తగ్గమంటే తగ్గాలి, ఆయన తుమ్మమంటే తుమ్మాలి. ఇదైనా జరుగుతూ ఉన్నది. నిమ్రోదులు, పాస్టర్ నిమ్రోద్ అని పెట్టుకోవాలి. పాస్టర్ నిమ్రోద్ 1, నిమ్రోద్ 2 అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. క్రైస్తవంలో బానిసత్వం వచ్చింది. అందుకే చర్చిలు కూడా కోటలు కట్టినట్టు కడుతున్నారు. కోటలు. ఆ కోటలు కట్టడానికి ఈ బానిసలే ఉపయోగపడతారు. ₹1 ఎవరు ఇస్తారా? ₹1 లేకుండా కోటలు కట్టించుకుంటారు, అవునా? ఈ బానిసలంతా వెళ్తారు. ఏమైనా వెళ్తారు? దేవుని సేవ. అక్కడ దేవుడు ఎక్కడున్నాడు? ఆయనే కదా దేవుడు. ఆ దేవుడికి కోట కట్టించుకుంటుంటే బానిసలంతా వెళ్ళి వీళ్ళే. ఆ రోజుల్లో బానిసత్వం ఏంటంటే వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు. ఈరోజు వీళ్ళే భోజనం తీసుకుని వెళ్తారు. ఎక్కువ అంటే అయ్యగారికి కూడా భోజనం తీసుకుని వెళ్తారు. ఎంతకు మించిన బానిసత్వం, ఎంతకు మించిన దరిద్రం, ఆలోచన లేదు. యెహోవా ఎదుట ఏంటి? ఈరోజు దేవుడికి పోటీ ఏంటి? మనుషులే దేవుళ్ళు అయిపోయారు, పాస్టర్లే దేవుళ్ళు అయిపోయారు. యేసు ప్రభు చెప్పినా వినరేమో కానీ పాస్టర్ చెప్తే మొత్తం జరిగిపోతుంది. పాస్టర్లు ఈరోజు క్రైస్తవాన్ని పరిపాలిస్తున్నది, యేసు ప్రభు కాదు, వాక్యం కాదు. ఇది సిగ్గుచేటు. ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలించింది ఎవరు? యెహోవా కాదు, నిమ్రోదు పరిపాలించాడు. ఈరోజు క్రైస్తవాన్ని పరిపాలిస్తుంది ఎవరు? పాస్టర్లు పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఏం చెబితే అదే జరుగుతుంది, అంతే. వాక్యం ఎలా చెప్తుంది అన్నాం అనుకో, ఆయనకు తెలియదా? ఆయనకి చెప్పే ఎంత టోళ్ళమా? ఏది వాక్యం ఎలా చెప్తుందంటే ఆయనకి చెప్పే ఎంత టోళ్ళమా? ఆయనకంటే గొప్ప వాళ్ళమా? నా ప్రశ్న ఏంటంటే ఆయన వాక్యం కంటే గొప్పవాడా? నిమ్రోదులు వచ్చారు, విశ్వాసులు బానిసలయ్యారు, పెద్దపాలేరులు అయ్యారు. పెద్దపాలేరులు అంటే వాలంటీర్లని. మెల్లో ఐడి కార్డు ఉంటుంది సార్, వాళ్ళు పెద్దపాలేరులు, వాళ్ళని వాలంటీర్స్ అంటారు. 9వ వచనం, అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. ఒక ప్రోవర్బు పుట్టింది ఆనాటి ప్రపంచంలో, సామెత, ప్రోవర్బు. ఆయన యెహోవా ఎదుట యెహోవాకు పోటీ అయినటువంటి నిమ్రోదు వలె, యెహోవాకు పోటీగా వేటగాడు. ఎంత కాంపిటీషన్, ఎంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు అంటే, ఈయనేమో జనాలు విస్తరించాలని దేవుని ప్రణాళిక, లేదు అందరం ఎక్కడికి రావాలని ఈయన ఆదేశం. అందరూ వచ్చారు, తర్వాత చూస్తాం మనం. అందరిని పట్టుకొచ్చాడు. మనం ఎక్కడికి చెదిరిపోవద్దు, అందరూ ఇక్కడే ఉండాలి. మనం దేవుని కదా ఆరాధించాల్సి ఉంది. మనకు మనం
ఘనతను ఆపాదించుకోవాలి, మన గొప్పతనం ప్రపంచానికి తెలియాలి. ఒకసారి చూద్దాము. 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని, గోపురమా, టెంపుల్, టవర్, ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా. దేవుని మహింపరచుద్దాం, మనల్ని మనం మహింపరుచుకుందాం, మనకు పేరు సంపాదించుకుందాం. ఎక్కడికి చెదిరిపోద్దు, మనం ఇక్కడే ఉందాం. యాపెతు వంశావళి కానీ షేము వంశావళి కానీ విస్తరిస్తున్నారు, స్వతంత్రించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ హాము వంశావళిలో పుట్టినటువంటి నిమ్రోదు విస్తరించొద్దు, విస్తరిస్తే ఈయనకు బలం తగ్గుతుంది, ఈయన పరిపాలన చేయలేడు, అందరూ ఒకచోట ఉంటే పరిపాలించగలుగుతాడు. ఫస్ట్ టౌన్ అనే దానికి ప్లాన్ చేసింది ఆయనే. టౌన్లో మనుషులు ఎలాగ ఉంటారు, పొట్టలో చెదలున్నట్టు ఉంటారు కదా. పల్లెటూరులో ఎలాగ ఉంటారు, విసిరేసినట్టుగా ఎక్కడో ఒకరు ఉంటారు. జనసాంద్రత ఉండేది టౌన్లో ఎక్కువ ఉంటుంది కదా. ఈ టౌన్ అనేదానికి ఫస్ట్ రూపకల్పన చేసిన వ్యక్తి నిమ్రోద్. దేవుడు నేషన్స్ని ఇస్తూ ఉంటే, జాతులుగా విభాగించి వాళ్ళకి బార్డర్స్ ఇస్తూ ఉంటే, ఈయన టౌన్ని ప్లాన్ చేశాడు, నగరాలను ప్లాన్ చేశాడు. చూద్దాం 10వ వచనం. షీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. పట్టణాలని, టౌన్స్ని, సిటీస్ని, అంటే ఎక్కువ పాపులేషన్ ఒకే దగ్గర ఉండేటువంటి ఆ టౌన్ని ప్లాన్ చేసింది ఈయనే. ఫస్ట్ సిటీ ఏంటంట, ఫస్ట్ టౌన్ ఏంటంట, బాబెలు. దాని గురించి మనం 11వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ ఓవర్ వ్యూ ఇస్తున్నాడు మొత్తం అంతా. ఆ బాబెల్ దగ్గర తర్వాత ఏం జరిగింది అనేది 11వ అధ్యాయం. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు బాబెల్ అనేటువంటి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఫస్ట్ ఇది పట్టణం. ఈ పట్టణం అప్పుడు బాబెల్ దగ్గర ఏం జరగలే. పట్టణం అయితే కట్టాడు, సిటీ అయితే కట్టాడు. అయితే ఆ సిటీలో టవర్ ఒకటి ప్లాన్ చేశాడు. ఆ టవర్ ప్లానింగ్లో మొత్తం ఆగిపోయింది. అది మనం సెకండ్ పార్ట్లో చూద్దాం. ఎన్ని టౌన్స్ను కట్టాడంట, బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యానికి మొదలు. ఎంత ప్రభావవంతుడైతే, ఎంత వీరుడైతే, ఏకంగా పట్టణాలే. ఈ రాజమండ్రిలో ఒక 4-5 ఫ్లాట్లు ఉన్నాయనుకో, మనల్ని ఎవరైనా పట్టుకుంటారా? అసలు పట్టుకోలేరు. ఇక చెప్పిన వాటినో పైన చూస్తాం కదా, ఎవరు నువ్వు అని. 4 ఫ్లాట్లు కదా ఆయనకు ఉండేది, 4 టౌన్స్ ఆయనవే. అతని రాజ్యానికి మొదలు రాజ్యాలను స్థాపించడం ప్రారంభించాడు. దేవుడు రాజ్యాలను అంతవరకు స్థాపించలే. యాపెతు వంశావళిలో కానీ షేము వంశావళిలో కానీ రాజ్యాలు లేవు, ఒక నాయకుడు లేడు, ఎవరికి వాళ్ళు విస్తరిస్తున్నారు, ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. కానీ ఫస్ట్ టైం మనుషులందరినీ ఆయన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే దానికి వాడుకుంటున్నాడు, రాజ్యాన్ని స్థాపించాడు, సిటీస్ బిల్డ్ చేస్తున్నాడు, దేవుని ప్రణాళికని రివర్స్ చేస్తున్నాడు, దేవునికి గట్టి పోటీ ఇచ్చాడు. ఒక్క వ్యక్తి చుట్టూ తిరుగుతుంది ఈ 8వ వచనం నుంచి అంటే అర్థం చేసుకోండి ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఆ రోజుల్లో. 11వ వచనం. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నేనెవెను, రహోబతీరును, కాలహును, నేనెవెకు కాలహును మధ్య ఉన్న రెసెనును కట్టించును. ఇదే ఆ మహాపట్టణం. ఇంకా 4 కట్టించాడు. మొత్తం 8 పట్టణాలు, అవి కూడా చిన్నవిగా చాలా పెద్దవే. బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే, నేనెవే, రహోబతీరు, కాలహు, రెసెను అనేటువంటి 8 పట్టణాలు కట్టించాడు. ఎంత దుర్మార్గుడైతే, ఎంత పరాక్రమవంతుడైతే ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడు మనుషులు ఒక వ్యక్తికి లోబడతారు అంటే వాళ్ళని భయపెట్టినప్పుడు. భయం అనేది మనుషుల్ని ఎక్కడికి చెదిరిపోకుండా చేస్తుంది. అంత భయపెట్టాడు. నాదైతే ఫస్ట్ టెర్రరిస్ట్ అయి ఉంటాడు. 2 ఒకటే కదా, తీవ్రవాది, టెర్రరిస్ట్ 2 ఒకటే, తెలుగు ఇది ఇంగ్లీష్. ఫస్ట్ టెర్రరిస్ట్ అంటే భయపెట్టేవాడు అని. ఫస్ట్ గ్యాంగ్స్టర్ ఈయనే, ఫస్ట్ కింగ్ ఈయనే, ఫస్ట్ టౌన్ ప్లానర్ ఈయనే.
ఫస్ట్ దేవునికి పోటీ ఇచ్చింది నేనే. దేవునికి లోబడలే, దేవునికి తిరుగుబాటు చేశాడు ఆయన. ఇంతవరకు ఒక వ్యక్తి గురించి వ్రాయబడింది. ఈ 8 రాజ్యాలను స్థాపించాడు అంటే హాము వంశావళిలో వ్యక్తులు రాజ్యాలు స్థాపించడం స్టార్ట్ చేశారు. మిగతా ఇద్దరు యాపెతు కానీ షేము కానీ వీళ్ళ వంశాలలో వ్యక్తులు విస్తరించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దేవుని ప్రణాళిక చొప్పున విస్తరించడం ప్రారంభించారు వాళ్ళు. ఈ హాము వంశావళిలో వ్యక్తులు రాజ్యాలు స్థాపించడానికి ప్రారంభించారు. వీళ్ళు గర్విష్ఠులు, భక్తిహీనులు. అలా రాజ్య స్థాపనలు జరిగాయి. 13వ వచనం, మిస్రాయిము లూదీయులను, అనామేయులను, లేహాబీయులను, నఫ్తుహీయులను, పుత్రుసీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీయుల్లో నుండి వచ్చిన వారు. ఫిలిస్తీయులు, కనాను ఇక్కడే వచ్చింది. నెక్స్ట్ ఫిలిస్తీయులు ఇక్కడి నుంచి వచ్చారు. ఇంకా ఎవరు వస్తారో చూద్దాం. 15వ వచనం, కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, వీళ్ళు కూడా ఇశ్రాయేలు శత్రువులే, హేతును, యబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, శమరాయియులను, హమాతీయులను కనెను. ఆ తర్వాత కనానీయుల వంశములు వ్యాపించను. వీళ్ళందరూ ఇశ్రాయేలుకు బద్ధ శత్రువులే. వీళ్ళనే 7 జాతుల్నే యెహోషువ క్లీన్ చేసి దేశాన్ని పంచి ఇచ్చాడు. ఎందుకని హాము వంశం దగ్గర ఆగి ఇంత వివరణ ఇస్తున్నాడు అంటే వీళ్ళు ఇశ్రాయేలుకు బద్ధ శత్రువులు. తర్వాత కాలంలో ఐగుప్తులు ఇక్కడే ఉన్నారు, తర్వాత ఫిలిస్తీన్లు ఇక్కడే ఉన్నారు, ఈ కనానీలు ఉన్నారు కదా, ఈ కనానీలు ఇక్కడే ఉన్నారు, గిర్గాషీలు, అమోరీలు, వీళ్ళందరూ కూడా ఈ బబులోనీయులు, బాబెల్ అనేది అదే కదా, బబులోనీయులు కానీ, ఈజిప్ట్ వాళ్ళు కానీ, తర్వాత ఈ ఫిలిస్తీన్లు కానీ, ఇశ్రాయేలు శత్రువులందరూ వచ్చింది ఈ హాము వంశావళి నుంచి వచ్చారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా బలమైన వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అంటే చాలా గర్విష్ఠులు, ఎలాంటి వాళ్ళు అంటే చాలా భక్తిహీనులు. ఇశ్రాయేలు శత్రువులు వీళ్ళు. తర్వాత 20వ వచనం, వీరు తమ తమ వంశముల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. 21వ వచనం, మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును, పెద్దవాడైన యాపెతు సహోదరుడునగు షేమునకు కూడా సంతానం పుట్టెను. 2వ వచనంలో యాపెతు కుమారులు అన్నాడు, 6వ వచనంలో హాము కుమారులు అన్నాడు, 21వ వచనం ఏమనాలి? షేము కుమారులు అనాలి. అంతేనా? యాపెతు అని రాసినప్పుడు, హాము అని రాసినప్పుడు నెక్స్ట్ ఏం రాయాలి? షేము కుమారులను రాయాలి. కానీ షేమును ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే ఏబెరు అనే ఒక వ్యక్తిని చూపించాడు, తర్వాత యాపెతు అనేటువంటి వ్యక్తిని చూపించి అటు తర్వాత షేము అని చెప్తున్నాడు. ఎందుకు ఏబెరు అని అంటున్నాడు అంటే ఈ షేము వరుసలో ఏబెరు అనే వ్యక్తి వస్తాడు. ఆ ఏబెరు అనే పేరు మీదనే ఏబెరు మాట్లాడే భాషకి హెబ్రీయులు అంటే అర్థం ఏంటంటే ఏబెరు మాట్లాడే భాషను మాట్లాడేవాళ్ళు అని. అక్కడి నుంచి వచ్చింది హెబ్రీయులు అని. అందుకని ఏబెరు అని ముందు పెడుతాడు, వీళ్ళు హెబ్రీయులు అని. తర్వాత మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును, పెద్దవాడైన యాపెతు సహోదరుడు నగు. యాపెతు తమ్ముడు అని ఎందుకు అంటున్నాడు అంటే వీళ్ళిద్దరు కలిసి నాన్న మానాన్ని కప్పారు కాబట్టి. ఈ యాపెతు కానీ షేము కానీ ఇద్దరు కలిసి నాన్నని ఎగతాళి చేయకుండా నాన్న మానాన్ని కప్పారు కాబట్టి వీళ్ళిద్దరూ ఆశీర్వాదానికి లోనయ్యారు కాబట్టి, అర్హులయ్యారు కాబట్టి ఆయనతో ఈయన కలుపుతున్నాడు. ఆ యాపెతు సహోదరుడైన షేము. కానీ ఇందులో హాము రాలేదు, చూసావా? పక్కన పెట్టేశాడు కంప్లీట్గా. ఎందుకంటే శపించబడినటువంటి వంశావళిది, జాతది అని. షేమునకు కూడా సంతానం పుట్టెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము అనువారు. అరాము అంటే సిరియా దేశం, ఆర్మేనియా. అరాము అనువారు.
అరాము కుమారులు ఊజు. ఊజు దేశం ఉందా? ఎవరున్నారు అక్కడ? అయోబు గారు అన్నారా? ఊజు, హూలు, గెతెరు, మాషను అనువారు. అర్పక్షదు షేలహును కనెను, షేలహు ఏబెరును కనెను. ఇక్కడ వస్తాడు ఏబెరు. కానీ ఈయన మొదట ఎందుకు పెట్టాడు అంటే ఈయన పేరు మీదనే ఎబెరు భాష, హెబ్రీ భాష అని వచ్చింది కాబట్టి వాళ్ళని అలా భాషను బట్టి వేరు చేస్తున్నాడు. ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా, పెలుగు అంటే విభాగించబడ్డం అని అర్థం. పెలెగు అంటే విభాగించబడ్డం. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అంటే ఈ పెలుగు టైంలోనే బాబెలు గోపుర నిర్మాణం జరిగి అక్కడి నుంచి విస్తరించడం ప్రారంభించారు. అంతవరకు అక్కడే ఉన్నారంతా. బాబెలు గోపురం నిర్మాణం జరిగింది, దాని ప్రాజెక్ట్ ఆగిపోయింది ఎక్కడ? పెలుగు సమయంలో. పెలుగు అంటే విభాగించబడ్డం. అతని సమయంలో భూమి ఎలా విభాగించబడిందంట? ఖండాలుగానా, దేశాలుగానా? ఖండాలుగా కాదా? చాలామంది వచ్చారు, ఈ సైంటిస్టులు మాట్లాడుతుంటారు కదా, ఒక పెద్ద ఏదో జరిగిందంట, ఈ ఖండం ఎలా వెళ్ళిందంట, ఆ ఖండం ఎలా వెళ్ళిందంట, వాళ్ళు ఏదో తమాషగా చెప్తుంటారు. వీళ్ళు కూడా అందులో దూరి తందాన అండం అనమాట. బైబిల్లో కూడా చెప్పారు దీన్ని. బైబిల్లో కూడా చెప్పారు. ఎక్కడ చెప్పారు అంటే పెలుగు కాలంలో భూమి దేశములుగా విభాగించబడింది. వరే స్వామి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి గడ్డ కాదు, మనుషులు అన్నాడు ఎవరు? మన కవి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఎవరు? మనుషులు. అందుకే కదా మనం 5వ వచనంలో వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశముల్లో వారు వేరైపోయి మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. 20వ వచనం చూడండి, వీరు తమ తమ వంశుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ దేశములను బట్టి. తర్వాత 31, ఇక్కడ కూడా దేశం కనపడుతుంది. దేశం అంటే ఖండాలు కాదు, మనుషులు. కయీను ఏ దేశంలో ఉన్నాడు? నోదు దేశము. అదొక దేశం ఉందా? నోదు దేశం అంటే నో మ్యాన్స్ ల్యాండ్ అని. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే అసలు లేదు కదా బైబుల్. అలా నువ్వు చెప్తున్నావు కొత్తగా అంటే, దేవుడు ఏమన్నాడు? ఆయన్ని దేశ దిమ్మరవుతావు అని అన్నాడు. దేశ దిమ్మర అంటే 10 మందిలో కలిసి ఉండేవాడా, 10 మందికి దూరంగా ఉండేవాడా? దూరంగా ఉండే కదా. దూరంగా అంటే మనుష్య సంచారం లేని దగ్గర ఉంటాడా, సంచారం ఉండే దగ్గర ఉంటాడు. పైగా ఆయన ఎలా బ్రతుకుతున్నాడు? భయంతో బ్రతుకుతున్నాడు. నన్ను కనుగొనేవాడు నన్ను చంపుతాడు. ప్రాణభయం ఉండేవాడు ఎక్కడ ఉంటాడు? మనుషులు లేని చోట ఉంటాడు. మనుషులు లేని చోట అంటే అది నో మ్యాన్స్ ల్యాండే కదా. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే అది ఎవరిది కాదని, నిర్మానుష ప్రదేశం అని, అడవి అని, మనుషులు లేరని, నిర్జన ప్రదేశం అని. అప్పుడు దాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అనొచ్చా? లేదా జాన్పాల్ ఏదో నో మ్యాన్స్ ల్యాండ్ కొత్తది చెప్పి, నేను కొత్తది చెప్పలే, అదంతా అనాలిసిస్ చేసి చెప్పాను. స్వతహాగా తెలీదు, చెప్పినా అర్థం కాదు. ఏం చేస్తే పాపం వస్తుంది వీళ్ళని? జాన్పాల్ తప్పు చెప్పేశాడు. నోదు అంటే నిర్మానుష ప్రదేశం, ఎవరు లేని ప్రాంతము, నో మ్యాన్స్ ల్యాండ్. ఎవరు ఎందుకు లేరంటే అది ఎవరిది కాదు కాబట్టి. ఆయన ఎక్కడికైతే వెళ్ళి ఒంటరిగా బ్రతికాడో తన కుటుంబంతో, ఇంకొక మాట వచ్చిందనమాట, కయీను అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడా, ఇక్కడి నుంచే పెళ్లి చేసుకుని వెళ్ళాడా? ఈ మాత్రం కూడా జాన్పాలకు తెలియదా? అక్కడ ఎవరున్నారు పెళ్లి చేసుకోవడానికి? ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు, తర్వాత వెళ్ళి అక్కడ కలిసి ఉన్నాడు. కాకపోతే ఈ కుటుంబ విషయాన్ని చెప్పట్ల బైబిల్, ఆయన గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆయన గురించే మాట్లాడతాం. మనం కూడా ఆయన గురించే మాట్లాడతాం. పెళ్లి చేసుకున్నా అంటే ఖచ్చితంగా ఆదాము హవ్వల సంతానాన్ని పెళ్లి చేసుకోవాలి ఆయన, ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. ఇక్కడే పెళ్లి చేసుకోవాలి. తర్వాత వెళ్ళి నివాసం ఉన్నటువంటి స్థలం తరువాతి కాలంలో దేశమైంది, తరువాతి కాలంలో జనసంచారం పెరిగింది, అప్పుడు దాన్ని నోదు దేశం అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు కయీను ఇక్కడ ఉన్నాడు కాబట్టి అని నోదు దేశంగా మారింది తప్ప. మా ప్రాంతంలో ఒక ఊరు ఉంటుంది, చాలా పెద్ద ఊరు, ఒక 1000 గడపల పైన ఉంటాయి. ఊరు పేరు తెలుసా? ఒంటిల్లు. ఏం పేరు ఊరు పేరు? ఒంటిల్లు. అంటే ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా? ఒక్కటే కదా. ఇప్పుడు వెళ్తే 1000 గడపలు తక్కువ ఉండవు, ఒంటిల్లు దాని పేరు. అదేంటి బోర్డు తప్పు పెట్టారు?
1000 ఇళ్ళని పెట్టాలి కదా. ఒంటిల్లు అంటే ఒకప్పుడు ఒంటిల్లు ఉండేది, దాని గుర్తుగా ఒంటిల్లు అయింది అది ఇప్పుడు. అదేంటి 1000 ఉన్నాయి ఒంటిల్లు తప్పు అంటే నీకు సరిగ్గా అర్థం కావట్లే. ఒకప్పుడు ఏ పరిస్థితి ఉందో దాన్ని జ్ఞాపకార్థంగా పెట్టుకున్నారు, కానీ ఆ ఊరిలో ఒకే ఇల్లు ఉందని అర్థం కాదు. అంతేనా? అలా ఒకప్పుడు కయీను వెళ్ళినటువంటి ఆ నో మ్యాన్స్ ల్యాండ్ అన్నది తర్వాత కాలంలో జనసంచారం ఎక్కువైంది. తర్వాత కాలంలో ఏం పెట్టుకున్నారు? నోదు దేశం అని పెట్టుకున్నారు. అది మోషే రాసేటప్పుడు నోదు దేశంగా ఉంది ఆ ప్రాంతం. కానీ మొట్టమొదట వెళ్ళాడే అప్పుడు ఎవరు లేరు, ఆయన ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు, తప్పించుకొని ఒంటరిగా బ్రతుకుతున్నారు. ఒక విషయాన్ని చెప్తున్నాం అంటే రెండో విషయాన్ని కాదంటున్నామని అర్థం కాదు. ఇది వేరే యాంగిల్ కాబట్టి ఇలా వెళ్ళిపోతాం. అక్కడే ఆగితే డిఫరెంట్ యాంగిల్స్ టచ్ చేస్తాం. అదొక సరదా అనమాట. జానపాలకు బైబిల్ తెలియదు అని చెప్పాలి అర్జెంటుగా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇంతకీ పెలుగు కాలంలో భూమి దేశాలుగా విభాగించబడింది. దేశాలుగా అంటే ఖండాలుగానా? శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా, ఏదో టెక్టోనిక్ ప్లేట్స్ అన్నీ కదిలిపోయాయంట లోపల, కాబట్టి ఈ ఉప్పు అలా వెళ్ళిందంట, ఆ ఉప్పు ఇలా వచ్చిందంట, ఇలా దూరంగా కదిలిపోయాయంట అని చెప్తుంటారు వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే వాళ్ళకు జీతం ఇవ్వరు. సైంటిస్టులు కూడా జీతం వస్తుంది తెలుసా మీకు? వాళ్ళకి జీతం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇప్పుడు అమ్మన్నం పెట్టాలంటే ఏదో ఒక మ్యూజిక్ కాపీ కొట్టి, అలా సైంటిస్టులు కూడా శాలరీ తీసుకోవాలంటే కనీసం ఏదో ఒకటి చెప్తుంటారు. వాళ్ళు ఏదో చెప్తారు, గ్రాఫిక్స్ వేసి యానిమేషన్ వేసి చెప్తారు. అందులో దూరి బైబిల్లో కూడా చెప్పిందని దీన్ని ఎత్తుకెళ్ళి దాన్ని కలిపితే ఎంత గందరగోళం అయిపోతుంది. కాదు, బైబిల్ చెప్పలేదు దాని గురించి. భూమిని ఆయన చేశాడు, భూమిని చేశాడు, తర్వాత భూమిని సముద్రాన్ని రెండింటిని వేరుపరిచాడు. సముద్రం ఎలా ఫామ్ అయింది? మొదట ఆయన ఇలా గుంతగా చేస్తేనే కదా, లోతుగా చేస్తేనే కదా ఆ ప్రాంతంలో సముద్రం వస్తుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అలా చేశాడు ఆయన. ఇలా కలిసి ఉంటే చుట్టూ నీళ్లు ఉంటే తర్వాత ఇలా విడిపోయి మధ్యలో నీళ్ళు రాలే. ఆయన చేసింది అలా చేశాడు. మనల్ని ఏం చేశారు? భూమి అంతా ఒక దగ్గరే ఉందంట, చుట్టూ నీళ్ళు ఉన్నాయంట. తర్వాత కాలంలో ఇది ఇలా వెళ్ళిపోయి అది అలా వెళ్ళిపోయి ఆ మధ్యలో నీళ్ళు వచ్చి సముద్రాలు ఏర్పడ్డాయంట. అలా ఏం లేదు. దేవుడు చేసినప్పుడే వీటిని ఎత్తుగాను ఆరిన నేల కనబడును గాక అంటే ఇవి ఎత్తుగా వచ్చే పైకి ఎత్తుగా ఉన్నాయి, ఎత్తుగా వచ్చే కదా, ఎత్తుగానే ఉన్నాయి, మొత్తం నీళ్ళతో కవర్ అయి ఉంది. దేవుడు ఏమన్నాడు? ఆరిన నేల కనపడాలి, నీళ్ళన్నీ ఒక చోటనే కనబడ. ఒక చోటు అంటే ఎక్కడ? ఆ ఒక చోటు నీళ్ళన్నీ ఒక చోటనే అన్నాడు. ఆ ఒక చోటు ఎక్కడ? అమెరికా దగ్గరనా, లేకపోతే యూరోప్ దగ్గరనా, లేకపోతే మన ఇండియన్ ఓషన్స్ ఎక్కడ ఒక చోట అంటే? నీళ్ళు ఒక్క చోటనే అంటే అర్థం ఏమంటే, నీరు పల్లమెరుగును, వాటర్ ఫ్లోస్ డౌన్. ఇక్కడ వర్షం పడింది అనుకోండి రాజమండ్రిలో, నీళ్ళన్నీ ఒక్క చోటకి వెళ్తాయి. ఏ చోటుకి వెళ్తాయి? గోదావరి కాదు, ఎక్కడ పల్లపు స్థలం ఉంటే అక్కడికి వెళ్తాయి. నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడ నీళ్ళు గుమ్మరించారనుకోండి, ఎక్కడికి వెళ్తాయి అవి? పల్లం ఎక్కడుందో ఇక్కడ మనకు తెలియదు, నీళ్ళకి తెలుసు, అవి పల్లానికి వెళ్తాయి. అది ఒక్క చోటు అంటే ఎక్కడ నీళ్ళు పడినా అవి పల్లపు చోటుకి వెళ్తాయి. ఇప్పుడు సముద్రం అంతా ఇలా ఉంది ఈరోజు అంటే ఇది పల్లపు స్థలంగానే స్టార్టింగ్లో ఆయన చేస్తేనే ఇలా నీళ్ళు వెళ్ళే. అంతేగాని టెక్టోనిక్ ప్లేట్స్ కదిలిపోయి ఏంటంటో జరగలే. ఆయన చేసిందే ప్లాంట్గా చేశాడు, తర్వాత సముద్రాన్ని ఒకవైపు తీసుకొచ్చాడు. కాబట్టి నీళ్లు పల్లానికి వెళ్ళేటువంటి నియమం, గురుత్వాకర్షణ శక్తిని ఆ రోజు క్రియేట్ చేశాడు ఆయన. కాబట్టి పల్లపు ప్రాంతాలకి నీళ్ళు లాగిపడేసింది భూమి, అలా వెళ్ళిపోయాయి. మనోళ్ళు ఏం చేశారు? లేదు సైంటిస్టులు చెప్తున్నట్టుగా భూమి విభాగించబడిందని మా బైబిల్లో కూడా ఉంది. అంటే వీళ్ళకి ఏంటంటే సైన్స్ చెప్తే ప్రామాణికం అనమాట. సైన్స్ ఏం చెప్తుందో తెలియదు పాపం వీళ్ళకి. సైన్స్ సరిగ్గా చదివి సావరు. సైన్స్కి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సైన్స్ అనేది చిన్నదే, దానికి అంత పెద్ద ఎలివేషన్ ఇవ్వాల్సిన అక్కర్లే, చిన్నది సైన్స్ అంటే. సైన్స్ అంటే ఏంటి ఇంతకీ? బాటనీ తెలుసా మీకు? బాటనీ తెలుసా? ఏంటి బాటనీ అంటే? వృక్ష శాస్త్రం. వృక్షాలు ఉన్నాయి కాబట్టి బాటనీ పుట్టిందా, లేకపోతే బాటనీ చెప్పింది కాబట్టి వృక్షాలు పుట్టాయా? అంతేగాని బాటనీ ఒకటి
ఈ థియోఫ్రాస్టస్ అని ఆయన ఈ వృక్షశాస్త్ర పితామహుడు అయిన తర్వాత ఆయన రాశాడు కాబట్టి మనం పుట్టాలని పుట్టాయా? లే, అలా కాదు. చెట్లు ఉన్నాయి కాబట్టి వాటిని చూసి ఈ చెట్టు ఇది, ఆ చెట్టు ఇది అని రాసుకున్నాడు కాబట్టి ఇది బాటనీ అయింది. అంటే చెట్టు ముందు అనమాట, బాటనీ తర్వాత అనమాట. జువాలజీ ముందా, జూ యానిమల్స్ ఉంటాయి కదా అవి ముందా? యానిమల్స్ ఉన్నాయి కాబట్టి జువాలజీ వచ్చింది. యానిమల్స్ లేకపోతే జువాలజీ లేదు. భూకంపాలు వస్తున్నాయి కాబట్టి భూకంప శాస్త్రం ఒకటి వచ్చింది. భూకంప శాస్త్రం వచ్చింది కాబట్టి భూకంపం రావట్లే. రోగాలు వస్తున్నాయి కాబట్టి రోగాలకు సంబంధించిన శాస్త్రం ఉంది. రోగాలకు సంబంధించిన శాస్త్రం ఉంది కాబట్టి రోగాలు రావట్లే. అంటే ముందు చెట్లు అన్నమాట. ఇంత చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, బాటనీ అనేది సైన్స్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఉన్న వాటిని అవి ఎలా ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తున్నాయి అని చెప్పేది బాటనీ. ఈ బాటనీతో మనం ఈక్వల్ కావడానికి బైబిల్ని పట్టుకెళ్ళి దాంతో కలపాలనా? ఇంత మించిన దరిద్రం ఉంటుందా? ఇది చాలా చిన్నది. ఫస్ట్ దేవుడు ఏమంటాడు? తమలో విత్తనము గల జాతి ప్రకారం, వాటి జాతి ప్రకారం. అంటే అందులో మరలా స్పీసీస్ ఉన్నాయన్నమాట, అందులో మరలా క్లాసెస్ ఉన్నాయన్నమాట. తమలో విత్తనము గల తమ జాతి ప్రకారం ఆయన ఏదైతే చెప్పాడో దానిని వరుసగా పక్కన పేర్చుకున్నాడు. దాన్ని వర్గీకరణ ట్యాక్స్ అని ఏమంటాం మనం, క్లాసిఫికేషన్ అంటాం. క్లాసిఫై చేసినోడు దేవుడు. ఇలా క్లాసిఫై చేశాడని గుర్తుపట్టి దాన్ని బుక్లో రాస్తే ఈయనకి మనం ఏమైనా బిరుదు ఇచ్చాం? అమ్మో ఈయన క్లాసిఫికేషన్ చేశాడు, చాలా పెద్ద శాస్త్రవేత్త అన్నాం. ఆయన క్లాసిఫై చేశాడు కాబట్టి ఈయన దాన్ని గుర్తుపట్టాడు. సైంటిస్ట్ అంటే దేవుడు ఎలా చేశాడో గుర్తుపట్టేవాని సైంటిస్ట్ అంటాం. అర్థమైందా? దేవుడు ఎలా ఆలోచించాడు, ఈ ఫినామినా వెనక, ఈ ప్రక్రియ వెనక దేవుడు ఎలా ఆలోచించాడు అనే దాన్ని గుర్తుపట్టి డీకోడ్ చేసేవాని సైంటిస్ట్ అంటాం. అంతేగాని సైంటిస్టు చెప్పాడు కాబట్టి అది జరగట్లే. న్యూటన్ రాకముందు కూడా యాపిల్ కిందే పడింది. న్యూటన్ చెప్పాడని కాదు అది పడింది. అది పడడానికి కారణం గురుత్వాకర్షణ దేవుడు పెట్టాడు. కాబట్టి సైన్స్ అనేది చాలా చిన్నదే, దానికి పెద్ద ఎలివేషన్ ఇవ్వద్దు. వాళ్ళు ఏదో సీరియస్గా మాట్లాడుతుంటే అది సీరియస్ అనుకొని బైబిల్ ఉన్న విషయాలు పట్టుకుని దానికి లింక్ చేసి బైబిల్ కూడా చెప్పింది అంటే సైన్స్కి పెద్ద ఎలివేషన్ ఇచ్చి ఓకే దాంతో బైబిల్ ఈక్వల్ కావాలి, దానికంటే పెద్దది దేవుడు చేసిన తర్వాత దాన్ని గుర్తుపట్టేదని సైన్స్ అన్నాం. అంటే సైన్స్ ఏదో చెప్పింది దానికి మనం అగెయిన్స్ట్గా ఉంటే బైబిల్ తప్పైపోతుందేమో. ఎందుకు అవుతుంది బైబిల్ తప్పు? ఇప్పుడు మన కొడుకు కానీ కూతురు కానీ నాలెడ్జ్ ప్రదర్శిస్తున్నారనుకో, తల్లిదండ్రులు ఏమైనా ఉలికి పడతారు, అమ్మ నాకంటే గొప్పవాడైపోతాడేమో అని. వాడు ఎంత గొప్పవాడైనా మనకే పుట్టాడు. వాడు ఎంత గొప్పవాడైనా నా నుంచే వచ్చాడు. వాడి గొప్పతనం అంతా నన్ను ఇంకా గొప్ప చేస్తుంది తప్ప నేను ఉలికి పడాల్సిన అక్కర్లేదు. అవునా? మరి సైన్స్ ఎంత గొప్ప చెప్పినా సరే చివరికి వచ్చి దేవుని కనపరచాలి, దేవుని మహింపరచాలి. ఆయన నన్ను ఇలా క్రియేట్ చేశాడు, ఇలాంటి నియమాలు పెట్టాడు, అంతే. ఎందుకు చెప్పాను అంటే పెలుగు కాలంలో భూమి దేశాలుగా విభాగించబడింది. అంటే ఈ మనుషులు ఆయా వంశాల ప్రకారం, ఆయా జాతుల ప్రకారం, ఆయా భాషల ప్రకారం సరిహద్దులు నియమించుకోవడం ప్రారంభించారు. మనం వెళ్తూ ఉంటే ఏపీ బార్డర్ ఇది తెలంగాణ బార్డర్, కర్ణాటక బార్డర్ని ఓకేనా, కర్ణాటక బార్డర్ ఇంతటితో ఎండ్ అయింది, ఏపీ బార్డర్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇటువైపు కర్ణాటక బార్డర్ ఎండ్ అయితే ఇటువైపు నుంచి ఏపీ బార్డర్ స్టార్ట్ అవుతుంది, తమిళనాడు బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఈసారి గీతలన్నీ ఎందుకు వచ్చింది చెప్పండి? తమిళనాడుకి ఆంధ్రాకి బార్డర్ మధ్యలో గీత ఎందుకు వచ్చిందంటే మీరు తెలుగు మాట్లాడతారు, మేము తమిళ మాట్లాడతాం. మాది మీకు అర్థం కాదు, మేము మాకు అర్థం కాదు, మీరు అక్కడే ఉండండి, మేము ఇక్కడే ఉంటాం. భాషలను బట్టి గీతలు గీసుకున్నాం, ఎందుకంటే ఒకరి భాష ఒకరికి అర్థం కాలేదు కాబట్టి. అలా మనుషులు ఈ గీతలు గీసుకోవడం, ఇది మా పరిధి, ఇది మా పరిధి అనేటువంటి ఆ స్పృహ వచ్చింది పెలుగు కాలంలో. అది చెప్తున్నాడు తప్ప ఖండాలు విభాగించబడ్డాయని చెప్పట్లేదు. 26వ వచనం, యొక్తాను, అల్మోదాదును, షెలపును, హసర్మావేతును, ఎరహును, హదోరమును, ఊజాలను, దిక్కులాలను, ఓబాలను, అభిమాయేలును, షేబును, ఓఫీరును, హవీలాను,
యోబాబును కనెను, వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారా వరకు వెళ్ళు మార్గంలోనే తూర్పు కొండలు వీరి నివాస స్థలములు. వీరు తమ తమ వంశముల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. ఇంతవరకు ఆనాటి ప్రపంచ సరిహద్దులన్నింటినీ ఇచ్చేశాడు. చెప్పండి, ఇప్పుడు ఇందులో ఏ జాతి లేదా ఏ వంశం చెప్పుకోదగింది, ఏ జాతి తక్కువది? ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎసెన్స్, అంతేనా? ఆల్ ఆర్ ఈక్వల్. డామినెంట్గా ఎవరు ఉన్నారని నేను అడగట్లేదు. ఏ జాతి గొప్పది అని అంటున్నా. మన భారతదేశంలో ఏ జాతి గొప్పది? మన భారతదేశంలో ఏ జాతి గొప్పదంటే తోలు తెల్లగా ఉండే జాతి గొప్పది, తోలు నల్లగా ఉండే జాతి తక్కువది, అంతే కదా? ఆవు పాలు శ్రేష్టమా, గేదె పాలు శ్రేష్టమా? అందులో ఏమైనా కొత్తగా ఎలిమెంట్స్ యాడ్ అయ్యా? మీకు మాట చెప్పమంటారా? ఆవు పాలు కంటే గేదె పాలు బాగుంటాయి. టేస్ట్ సూపర్ ఉండేది గేదె పాలే. నాకు ఆవు పాలు ఊరకే ఇచ్చినా తీసుకోండి, నాకు నచ్చవు, అసలు పాలు ఉన్నట్టే ఉండవు. కానీ అది తెల్లగా ఉంటుంది కదా. మేము తెల్లగా ఉంటాం కాబట్టి మేము ఆవును తీసుకుంటాం, మీరు నల్లగా ఉంటారు కాబట్టి మీరు నల్లగా ఉండే గేదెని తీసుకోండి. ఈ గేదెలు బర్రెలు ఉంటాయి కదా, ఎద్దులు ఉంటాయి కదా, మాంసానికి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటాయి. అంటే మీరు బీఫ్ తింటారని అనుమానంగా చూడకండి, నేను తింటాను, చాలా బాగా తింటాను, చాలా ఇష్టంగా తింటాను. అంటే ఎంత దూరం వచ్చిన తర్వాత ఏం సీక్రెట్ ఉంటుంది? అందుకని నన్ను అడుగుతారు చాలామంది, అన్న మీరు బీఫ్ తింటారా అని. నేను అంటాను, అంత చిన్నగా ఎందుకు అడుగుతావు, గట్టిగా అడగచ్చు కదా. ఎందుకు చిన్నగా అడుగుతున్నారు అంటే అది నల్లగా ఉంటుంది కదా. అది తినేదెవరు? ఇప్పుడు చెప్పండి, బీఫ్ తినేదెవరు? నల్లగా చర్మం ఉన్న వాళ్ళు తింటారు. నల్లగా చర్మం ఉండేది ఏ క్యాస్ట్? కాబట్టి వీడు ఫలానా క్యాస్ట్ అని గుర్తుపెట్టేస్తారు. బీఫ్ మాకు పడదంటే వాడు ఎవరై అంటారు? పెద్దోడై అంటారు. ఏం పోయే కాలం ఇది, అసలు ఏం పోయే కాలం ఇది? మన తోలును బట్టి గొప్పతనాలను చూసేది ఏంటి ఇంతకీ? అవునా, పెద్ద కులస్తులంతా ఏ కలర్లో ఉంటారు తెలుసా మీకు? తెల్లగానే ఉంటారు. చిన్న కులస్తులంతా ఏ కలర్లో ఉంటారు? నల్లగా ఉంటారు. ఈ తోలు అనేది మన గొప్పతనాన్నో లేదా తక్కువ స్థాయినో నిర్ణయించదు, మనం ఉన్న భౌగోళిక పరిస్థితులు. ఎందుకు తోలు నలుగుంది? మనకి స్టార్టింగ్ నుంచి పనిచేసి బ్రతికింది కాబట్టి. ఎండలోకి వెళ్తే చర్మం మెలనిన్ అనేటువంటి ఒక పిగ్మెంట్ని తయారు చేస్తుంది. ఎందుకని? ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నావు కాబట్టి ఆ యూవీ రేస్ అన్నది డైరెక్ట్గా చర్మం మీద పడితే పోతావు కాబట్టి దాన్ని బ్లాక్ చేయడానికి మెలనిన్ అనేటువంటి పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీళ్ళు స్టార్టింగ్ నుంచి అణిచిపెట్టి పరిపాలించారు కాబట్టి వీళ్ళు ఎండలోకి రావాల్సిన అవసరం లేదు కదా, వచ్చిన గొడుగు వేసుకొని వస్తారు. కాబట్టి ఆ మెలనిన్ పిగ్మెంట్ వాళ్ళకి తక్కువ ఉంటుంది. చర్మం నల్లగా ఉన్నది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడిచ్చినటువంటి వెసలుబాటు అది. వాళ్ళలో కూడా ఉంటుంది. వాళ్ళు కూడా పట్టుకొచ్చి 10 రోజులు ఎండలో పెట్టండి, 11వ రోజు ఇది గ్యారంటీ కలరు, ఇది గ్యారంటీ, అసలు పోదు, అది గ్యారంటీ లేదు. 10 రోజులు బయటకు వచ్చింది అనుకో. ఇప్పుడు చెప్పండి, భారతదేశం కానీ లేదా మిగిలినటువంటి ప్రపంచంలో కానీ తోలును బట్టి గొప్పతనం లేదు, తెల్లోళ్ళు నల్లోళ్ళు లేరు. ఎక్కడైతే భూమి ఎత్తుగా ఉందో, సముద్ర మట్టానికి ఎత్తుగా ఉందో అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తెల్లగా ఉంటారు. వాతావరణం చల్లగా ఎందుకు ఉంటుంది అంటే ఎండ తక్కువ పడుతుంది వాళ్ళకి. ఎండ తక్కువ పడుతుంది కాబట్టి ఎండకి ఎక్స్పోజ్ అయ్యే విధానం తక్కువ ఉంటుంది, మంచు ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళ తోలు తెల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే మెలనిన్ అనే పిగ్మెంట్ని తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వాళ్ళ ప్రాంతం అనేది. ఎక్కడైతే భూమి లోతట్టు ప్రాంతం ఉంటుందో అక్కడ ఎండ ఎక్కువ పడుతుంది. ఎండ ఎక్కువ పడిందంటే వీళ్ళు నల్లగా ఉంటారు, అంతే తేడా, మెలనిన్ తేడా తప్ప తోలును బట్టి పెద్ద జాతి చిన్న జాతి లేదు. ఉందా? లేదు. ఇకపోతే మనం కాళ్ళలోంచో చేతుల్లోంచో భుజాల్లోంచో తలలోంచో రాలేదు. ఆదికాండం 10వ ఏం చెప్తుందంటే ఎవడు తలలోంచి రాలేదు, ఎవడు భుజాల్లోంచి రాలేదు, ఎవడు కాళ్ళలోంచి రాలేదు. అందరూ ఎక్కడి నుంచి వచ్చాం? నోవహు పుట్టిన 3 కుమారులు.
ఇప్పుడు చెప్పండి, మన భారతదేశంలో ఉండే జాతి ఏ జాతి అయి ఉంటుంది? ఈ మూడిట్లో యాపెతు సంతానమా, లేకపోతే హాము సంతానమా, లేకపోతే షేము సంతానమా? షేము సంతానం అయితే కాదు, ఎందుకంటే అది ప్రామిస్డ్ లైన్, అది జీనియాలజీ. అది యాపెతు అయితే కాదు, ఎందుకంటే వాళ్ళు గ్రీక్స్ అండ్ నార్త్ ఏషియా. ఓకే, మిగిలింది ఎవరు? మన మూల పితరుడు ఎవరు? హాము. విగ్రహారాధన దేశాలు ఈ జాతి నుంచి వచ్చాయి, అవునా? ఈ బాబేలు దగ్గర వీళ్ళు పెద్ద గోపురాన్ని కట్టారు. ఎందుకని? ఆ పైన పెట్టాలని. ఎవరిని పెట్టాలని? ఒక విగ్రహాన్ని పెట్టాలని, అక్కడ ఆ పైన పెట్టాలని. అందుకని పెద్ద పెద్ద స్టాచ్యూస్ కనపడతాయి మనకి. 108, 120, 130 ఉక్కుతో, ఐరన్తో, గోల్డ్తో. ఇదంతా వచ్చింది అక్కడి నుంచే. మనిషిని ఎగ్జాల్ట్ చేసుకోవడం, మనుషుల్ని గొప్ప చేయడం, జంతువులను గొప్ప చేయడం, ఇలా విగ్రహారాధన అనే దానికి మూలపితుడు ఎవరు? హాము. దానికి ఆయన ఈ బాబెలు గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. గోపురాలు ఉన్నాయా? గోపురాలు ఏ దేశంలో పుష్కలంగా ఉంటాయో అదంతా హాము సంతానం. ఈ యాపెతు సంతానం ఉందే, గ్రీక్స్ ఉన్నారు. వాళ్ళు నాలెడ్జ్ మీద ఫోకస్ చేశారు వాళ్ళు. ఈ హాము సంతానం ఉందే, వీళ్ళు టెంపుల్స్ మీద, ఈ ఐడల్స్ మీద ఫోకస్ చేశారు. ఎందుకని? దేవుణ్ణి పక్కన పెట్టాలి కదా. దేవుణ్ణి పక్కన పెట్టాలంటే ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలి వద్దా? దేవుణ్ణి పక్కన పెట్టాలంటే ప్రత్యామ్నాయాన్ని పెట్టుకుంటేనే దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. మనది హాము వరస, బ్లెస్డ్ లైన్ కదా, బ్లెస్డ్ లైన్ కదా. హాము ఎవరు అంటే నాన్న మానాన్ని చూసి ఎంజాయ్ చేశాడు, ఎంటర్టైన్ ఫీల్ అయ్యాడు. అందుకనే దేవాలయాల పైన మంచి బొమ్మలు అని ఒక పుస్తకం రాశాడు, తాపి ధర్మారావు అని. ఎంజాయ్ చేస్తామా మనం? ఆ మధ్య ఎవరో పాట రాసేవాళ్ళు, అంటే పాటలు వినేవాళ్ళు. ఎల్లోరా శిల్పం, అజంతా శిల్పం అంటే చాలా అనుమానం వచ్చింది. ఏంటి ఆ శిల్పాలకు అంత ప్రత్యేకతని? నా లైఫ్లో ఒక్కసారిగా వెళ్ళాలి ఆ ఎల్లోరా శిల్పం ఏంటని అనుకునేవాడిని మనసులో. తర్వాత ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతిదీ మనం సెర్చ్ చేస్తే వచ్చేస్తున్నాయి కదా. ఎప్పుడో వెళ్తాను, ముందు ప్రస్తుతానికి చూసేద్దాం అర్జెంటుగా ఏ శిల్పాలు ఉన్నాయని ఓపెన్ చేసి చూస్తే భవిష్యత్తులో అక్కడ వెళ్ళకూడదు సమయం అనిపించింది నాకు. ఒక్క విగ్రహం మీద బట్టలు లేవు, అంటే ఉంటే తీయలే, వాళ్ళు బట్టలు లేకుండానే చెక్కారు. వాళ్ళు శిలలపైన శిల్పాలు చెక్కారంటే ఏ శిల్పాలు చెక్కారు? అది ఏం శిల్పాలు చెక్కారు? అది మన వారసత్వ సంపద అంట. నిజమే, వారసత్వమే. నోవా దగ్గర నుంచి వారసత్వమే అది. నోవా దగ్గర నుంచి వారసత్వమే, వారసత్వ సంపద. ఏం వారసత్వం వచ్చింది మనకి? చెప్పండి, మీకు ఏం వారసత్వం వచ్చింది? నాకు ఇప్పటివరకు తెలియదు. ఎప్పుడు నేను ప్రతిజ్ఞ చేసినా, చిన్నప్పుడు నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఒకటి అనిపించింది. అక్కడికి వచ్చేటప్పటికి వారసత్వ సంపద నాకు గర్వకారణం. అంటే ఇంతకు ఏముంది నా వారసత్వం? ఎందుకంటే మాది గుడిసె చిన్నప్పుడు. అంటే ఏం వారసత్వం ఉంది అని అనుకునేవాడిని. ఇప్పటికీ నాకు తెలియదు. ఎవరైనా చెప్తే వినాలని ఈ ప్రశ్న లేవదీస్తున్నాను, అంతేగాని నేను వెటకారం చేయట్లేదు. నిజంగానే తెలియదు నాకు. అంటే ఏం వారసత్వం వచ్చింది? ఇప్పుడు మన దేశం మనకెలాగో ఇంకో దేశానికి వాళ్ళ దేశం అలా, ఎవరికి వాళ్ళ దేశం గొప్పే. అబ్బే మా దేశం అసలు పనికిరాదండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఇప్పుడు వాళ్ళ దేశం కూడా వాళ్ళు అలాగే ప్రేమిస్తే, మన దేశాన్ని మనం అలా ప్రేమిస్తే, ఎవరి దేశాన్ని అలా ప్రేమిస్తే, ఇప్పుడు ఇక్కడ పుట్టిందాని ప్రత్యేకత ఏముంటుంది? వాడికి కూడా వాడి ప్రత్యేకత ఉంటుంది కదా. పుట్టిందాని ప్రత్యేకత ఏముంటుంది? ఇప్పుడు చెప్పు, వారసత్వ సంపద నాకు గర్వకారణం అంటే ఏం వారసత్వము? దేంట్లో వారసత్వము తెలిస్తే మీరు తర్వాత నాకు చెప్పండి, తెలుసుకుంటాను. ఎందుకంటే నాకు కుతూహలంగా ఉంది, నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. చెప్తారని చెప్పాను, ఇదంతా అంతే. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, అన్ని భూతు బొమ్మల్ని అదో పెద్ద శిల్పం అని, అదో పెద్ద కళాఖండం అని చెప్పారు. తర్వాత మనుషుల మధ్య గీతలు గీశారు. నువ్వు పలానా, నువ్వు పలానా, నువ్వు పలానా అని గీతలు గీశారు. తోలును బట్టి గొప్పతనాన్ని ఆపాదించారు.
తోలును బట్టి. తెల్లగా తోలుంటే దాని అర్థం ఏంటి? గొప్పనా? నల్లగా ఉంటే తక్కువనా? అందుకనే మీరు చూడండి, తెల్లగా ఉండే దేవుళ్ళంతా నార్త్లో సంబంధించి ఉంటారు, నల్లగా ఉండే దేవుళ్ళంతా సౌత్లో ఉంటారు. ఉదాహరణకి ఎక్స్ అనే ఒక దేవుడిని మీరు చూడండి, అదే దేవుడు నార్త్ వర్షన్లో తెల్లగా ఉంటాడు, సౌత్లో నల్లగా ఉంటాడు. ఎందుకు నార్త్లో తెల్లగా ఉన్నాడు ఆ దేవుడు, సౌత్లో నల్లగా ఉన్నాడు? ఎండక? అంటే దేవుడు కూడా నల్లబడ్డాడు ఏంటి అంటే, మీ దేవుళ్ళు నల్లోళ్ళు అంటే మీరు నల్లోళ్ళు, మీరు తక్కువ. వాళ్ళు పైన ఆర్యులు కదా, ఉత్తర భారతదేశంతో ఆర్యులు కదా, దక్షిణ భారతదేశంలో ద్రవిడులు కదా. ద్రవిడులు నల్లగా ఉంటారు, వాళ్ళు తెల్లగా ఉంటారు. కాబట్టి వాళ్ళ దేవుళ్ళంతా తెల్లగానే ఉంటారు. ఒకవేళ సౌత్లో ఎవరైనా తెల్లగా ఉండే దేవుని పూజిస్తున్నారంటే వాళ్ళ చరిత్ర తెలియదు పాపం. అందుకే మీరు చూడండి, సౌత్లో ఆరాధించేటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ నల్లగా ఉంటారు. వాళ్ళకు బలిచ్చే జంతువులు కూడా నల్లగానే ఉంటాయి. వాళ్ళకు బలిచ్చే జంతువులు నల్లగానే ఉంటాయి, వాళ్ళు నల్లగానే ఉంటారు, వాళ్ళని పూజించే వాళ్ళు కూడా నల్లగానే ఉంటారు. నార్త్లోనే తెల్లగా ఉంటారు. ఎందుకు ఇంత చెప్తున్నాను నేను అంటే, ఈ క్యాస్ట్ సిస్టానికి, రేసిజానికి చెక్ పెడుతుంది ఆదికాండం 10వ అధ్యాయం. ఎవ్వడికి గొప్పతనం లేదు ఇక్కడ. వి ఆర్ ఆల్ ఈక్వల్. ఎవరము ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే మనమంతా ఈక్వల్. మనమంతా ఒకే మనిషి నుంచి వచ్చాం, ఒకే బ్లడ్ లైన్ మంది. సౌత్లో చిట్ట చివరి ఉండేటువంటి ఆస్ట్రేలియా వాడు ఉంటాడు కదా, ఆస్ట్రేలియాలో ఒక అబ్బాయి పైన ఉంటాడు కదా, పైన అలస్కా ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేస్తుంటే పిల్లలు పుడతారు, ఇద్దరికి పుడతారా? ఎందుకు పుడుతున్నారు? మనందరం ఒకటే కాబట్టి. వీడు వెళ్ళి వాడికి బ్లడ్ ఇస్తే తీసుకుంటాడా? బ్రతుకుతాడా? వీడి కిడ్నీ వాడికి సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. మరి ఎందుకని మన హైట్ మారింది, మన రంగు మారింది, మన ముఖం మారింది, మన సైజు మారింది? చైనాలో ఉండాలి పొట్టుకుంటారు. ఎక్కడైతే చల్లటి ప్రాంతాలు ఉంటాయో, చల్లటి ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు పొట్టిగా లావుగా ఉంటారు. ఎక్కడైతే వేడి ప్రాంతాలు ఉంటాయో అక్కడ మనుషులు పొడవుగా సన్నగా ఉంటారు, నల్లగా ఉంటారు. ఎందుకు అంటే, చల్లదనం ఉన్నప్పుడు హీట్ని దాచిపెట్టుకోవాలి చర్మం. చల్లదనం ఉన్నప్పుడు మన బాడీ అనేది హీట్ని దాచిపెట్టుకోవాలి. హీట్ని దాచిపెట్టుకోవాలంటే ఈ కొవ్వు పొర ఉంటుంది, ఫ్యాట్ లేయర్ ఉంటుంది. ఫ్యాట్ లేయర్ అనేది ఎక్కువ మందంలో ఉండాలి. కాబట్టి లావుగా ఉంటారు, పొట్టిగా ఉంటారు. ఓకే. ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో బాడీ టెంపరేచర్ని కోల్పోవాలి, ఎక్కువ కాకుండా. అందుకని సన్నగా ఉంటారు, పొడవుగా ఉంటారు. ఇది సైన్స్ చెప్పేటువంటి విషయం, ఫ్యాక్ట్. అందుకనే ఈ భూమధ్య రేఖకు కింద ఉండేటువంటి వ్యక్తులంతా పొడవుగా ఉంటారు. ఈజిప్టియన్స్ అంతా పొడవుగా ఉంటారు, చాలా మటుకు పొడవుగా ఉంటారు. పైన నార్త్కి వెళ్ళే కొద్దీ మనుషులు పరిమాణం, హైట్ తగ్గుతారు, వెయిట్ పెరుగుతుంటారు. అవునా? ఇలా ఉష్ణోగ్రతను బట్టి, వాళ్ళు ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళ పరిస్థితులు మారే, వాళ్ళ నిర్మాణం మారింది. కానీ వాళ్ళు తక్కువ మనం ఎక్కువ అని కాదు. వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు మారాయి, వాళ్ళ వస్త్రధారణ మారింది. అది వాళ్ళ సంస్కృతి. అంతేగాని వాళ్ళు వేరు మనం వేరు కాదు. నోవహుకు దేవుడెవరు? నోవహు దేవుడెవరు? యెహోవానే. యాపెతుకు దేవుడెవరు? యెహోవానే. షేముకు దేవుడెవరు? యెహోవానే. హాముకు దేవుడెవరు? వీళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళకి దేవుడు ఎవరు అంటారు? ఆయననా లేకపోతే ఆయనేనా? అంటే మనందరి దేవుడు యెహోవానేనా? అదేంటి మనం చాలా దేవుళ్ళు పెట్టేసుకున్నాం, చాలా దేవతలు పెట్టేసుకున్నాం. మళ్ళీ సిగ్గు శరం లేకుండా విదేశీ దేవుణ్ణి మాకు ప్రకటించొద్దు. ఏ దేవుడు అంట ఆయన? విదేశీ దేవుడు. కానీ విదేశీ గోల్డ్ కావాలి, విదేశీ గోల్డ్ బిస్కెట్లు కావాలి, విదేశీ మొబైల్ కావాలి, విదేశీ వస్త్రధారణ కావాలి, విదేశీ అన్నీ కావాలి. కానీ విదేశీ దేవుడు వద్దు. బొత్తిగా బుర్రలేని జాతి, బొత్తిగా బుర్రలేనటువంటి మూర్ఖులు అంతే. ఇక్కడ విదేశీ స్వదేశీ ఏమీ లేదు.
తరువాతి కాలంలో ఆ విస్తరించే క్రమంలో ల్యాండ్ సరిపోలే. కాబట్టి ల్యాండ్ సరిపోకపోతే ఇంకొంచెం అలా వచ్చి విస్తరించారు తప్ప ఈ ల్యాండ్ మన పేటెంట్ హక్కేం కాదు, ఆ ల్యాండ్ వాళ్ళ పేటెంట్ హక్కేం కాదు. ఎవరికి ఎక్కడ అనుకూలం అయితే అక్కడ వెళ్ళి నివసించారు, ఎవరికి ఏ భాష వస్తే అక్కడ నివసించారు, అంతే తప్ప భాషను బట్టి మనం విస్తరించి చెదిరిపోయాం తప్ప ఎవరికి పేటెంట్ హక్కులు లేవు ఇక్కడ. ఇది మా దేశం, మా దేశం నుంచి వెళ్ళిపోడరా, ఇది మా దేశం అంట. ఎవరు చెప్పారు మీకు? ఎంతకి ఎక్కువ మాట్లాడితే దక్షిణ భారతదేశం ఉన్న ద్రవిడులది భారతదేశం. ఆర్యులు వలస వచ్చారు. వలస వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? ఇది మా దేశం అని. చరిత్ర తెలియక, గతంలో ఏం జరిగిందో తెలియక అలా మనం అందరిని ఊగొడుతున్నాం. కానీ చరిత్ర తెలిస్తే వీళ్ళు మాట్లాడే మాటలు చాలా తమాషాగా అనిపిస్తాయి. నోవహుకి ఏ దేవుడో, ఎవరు దేవుడో, యాపెతుకి, షేముకి, హాముకి కూడా ఆయనే దేవుడు. ఇప్పుడు హాము నుంచి వచ్చిన సంతానానికి కూడా ఆయనే దేవుడు. భారతదేశానికి దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. లేదా క్రొత్త నిబంధనలు చెప్పాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విదేశీ దేవుడు అంటారేంటి? తప్పు కదా. చరిత్ర తెలియాలి. ఒక యాపిల్ చెట్టు ఉందనుకోండి, యాపిల్ చెట్టు మీద 100 యాపిల్స్ ఉన్నాయనుకోండి. 100 యాపిల్స్ ఒకేలాగా ఉంటాయా? ఉండవు కదా. ఏదైతే ఎండకి ఎక్స్పోజ్ అవుతుంటుందో కొంచెం తెల్లగా ఉంటుంది ఆ ప్రాంతం, ఏదైతే కొంచెం నీడగా ఆకులు చట్టిన దాకా ఉంటుందో కొంచెం ఎర్రగా ఉంటుంది. అవునా? 100 యాపిల్స్ 100 రకాలుగా ఉంటాయి, అన్నీ సేమ్గా ఉండవు. ఏ రెండు కూడా ఈక్వల్గా సిమిలర్గా ఉండవు. కానీ అన్నీ పుట్టింది అదే చెట్టుకే. ఇది కొంచెం తెల్లగా ఉందండి, ఇది ఎర్రగా ఉందండి, ఇది వేరే చెట్టుది, ఇది వేరే చెట్టుది అని అన్నావా? రెండు ఒకే చెట్టువి, 100 ఒకే చెట్టువి. కాకపోతే అన్ని సిమిలర్గా ఉండవు, సిమిలర్ సైజులో ఉండవు, సిమిలర్ షేప్లో ఉండవు, బట్ ఒకే చెట్టు నుంచి వచ్చాయి. ప్రపంచంలో విస్తరించిన మానవ జాతి అంతా ఒకే చెట్టుకి కాసినటువంటి పండ్లు వాళ్ళు. ఆ చెట్టు పేరు నోవహు. దానికి 3 పెద్ద కొమ్మలు. ఆ కొమ్మల పేర్లు యాపెతు, హాము, షేము. ఆ కొమ్మల వల్ల సబ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఆ పేర్లు నాకు తెలియదు, గుర్తుపెట్టుకోలేకపోయాను. ఓకే, మానవ జాతి వంశ వృక్షం ఒకటి ఉంది. మానకులానికి వంశ వృక్షం ఒకటి ఉంటుంది. మరి ఎవరు పెట్టారు ఆ వృక్షాన్ని, ఎవరు నీళ్ళు పోసారో తెలియదు. ఒక కులానికి ఒక వృక్షం ఉందా భారతదేశంలో? ఈ చెట్లని ఎవరు పుట్టించారు నాకు తెలియదు. కానీ మానవ జాతికి ఒకే ఒక వంశ వృక్షం ఉంది. ఆ మొదల పేరు నోవహు. ఆ రూట్స్ ఆదాము దాకా వెళ్తాయి. ఏదైనా తోట దాకా వెళ్తాయి. ఈ మొదల పేరు నోవహు. ఆ 3 పెద్ద బ్రాంచ్లు ఏంటంటే యాపెతు, హాము, షేము. అక్కడి నుంచి వచ్చినటువంటి అందులో ఏ చిన్న కొమ్మకో రెమ్మకో మొత్తానికి నేను ఒక ఫ్రూట్ని, మీరు ఒక ఫ్రూటు. మనది మాల కులం అనే వంశవృక్షం కాదు. ఎందుకంటే వీళ్ళు హట్ కాదు కాబట్టి ఈ పదాన్ని ప్రయోగిస్తున్నారు. మిగతా వాళ్ళు అంటే అలా హట్ అవుతారు, మాతో నీకెందుకు బే అని అంటారా? మన వాళ్ళు అయితే అసలు ఏమి అంటారు. ఏమంటారు? ఎక్కువ ఉదార స్వభావం కలిగిన వాళ్ళు ఏం తిట్టినా పడతారు, ఏమన్నా పడతారు. ఎందుకంటే బ్లడ్లో ఇంజెక్ట్ చేశారు క్వశ్చన్ చేయొద్దు అని. అది అలవాటైంది మనకి. అందుకే మనం తిరిగి క్వశ్చన్ చేయం. ఎందుకంటే బ్లడ్లో కలిసిపోయింది బానిసత్వం అనేది మనకి ప్రారంభం నుంచి. ఆదాముకి ఏ దేవుడో, నోవహుకు ఏ దేవుడో, హాముకు ఏ దేవుడో ఆ దేవుడే మన దేవుడు. భారతదేశానికి దేవుడు యేసు ప్రభు. భారతదేశానికి దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఆదికాండం 10వ అధ్యాయం చెప్తుంది. ఐరోపా ఖండాలకి, ఆసియా ఖండానికి దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈజిప్ట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి దేవుడు ఎవరు? యేసు ప్రభువే. అందుకనే యేసు ప్రభు అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు ప్రకటించాలి? ఆయన ఒక దేశానికి దేవుడు అయి ఉంటే ఆ దేశానికే పరిపాలించుండు. ఆయన ఒక దేశానికి దేవుడు అయి ఉంటే ఆ దేశంలోనే సువార్త ప్రకటింపజేసిండు. ఆయన మొత్తం ప్రపంచానికి దేవుడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అదేంటంటే మీరు మీ గురించి చెప్పుకోకుండా
మా దేశానికి ఎందుకు? ఒరే స్వామి, ఫస్ట్ ఆయనది దేశం. దేశం ఆయనదే, భూమి ఆయనదే, సృష్టి ఆయనదే. కాబట్టి ఆయన సృష్టించినటువంటి మనుషులు భాషలను బట్టి తారుమారైపోయారు. కాబట్టి ప్రతి భాషలోకి ఆయన గురించిన సమాచారం వెళ్ళాలి కదా. అది సువార్త అంటే. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో ఆదికాండం 10వ అధ్యాయాన్ని మనసులో పెట్టుకుని అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేశాడు. ఆ వచనానికి మూలం ఏంటంటే ఆదికాండం 10వ అధ్యాయం 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి, ఆ ఒకడెవరు? ఆదాము. ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అదే ఆదికాండం 10వ అధ్యాయం, ఆయా జాతుల ప్రకారం, ఆయా భాషల ప్రకారం, ఆయా వంశాల ప్రకారం ప్రతి జాతి మనుషులు సృష్టించి, ఈ జాతులు తెల్లోళ్ళని, నల్లోళ్ళని, పొట్టోళ్ళని, పొడవోళ్ళని, ఈ జాతుల్ని ఎవరంట సృష్టించింది? దేవుడు. ఎలా సృష్టించాడట? చైనా వాళ్ళను చైనాలో, ఈజిప్ట్ వాళ్ళను ఈజిప్ట్లో అలా సృష్టించాడా? లేకపోతే ఒకరి నుండి వీళ్ళందరినీ తీసుకొచ్చాడా? ఒకరి నుండి వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఆ ఒక్కనిలో ఈ జీన్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా, జీన్ ఎక్స్ప్రెషన్ అంటాం, మ్యూటేషన్ అంటాం, జీన్ మ్యూటేషన్ అంటాం, ఎక్స్ప్రెషన్ అంటాం కదా. ఆ అడాప్టబిలిటీ అనేటువంటి నేచర్ని పెట్టాడు ఆ ఒక్క జీన్లో. ఏ పరిస్థితికి వెళ్తే ఆ పరిస్థితికి తగినట్టుగా మన చర్మం కానీ, మన దేహం కానీ, మన పరిస్థితులు కానీ మార్చుకునేటట్టుగా ఆ జీన్ ఎక్స్ప్రెషన్ని, అడాప్టబిలిటీని ఆ జీన్లో పెట్టాడు. కాబట్టి ఆ ఒక్కనిలో చల్లటి ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళ చర్మం, వాళ్ళ దేహం దానికి తగినట్టుగా మారడం ప్రారంభమైంది. వేడి ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళ శరీరం దానికి తగినట్టుగా మారడం అలవాటైంది. ఎక్కడికి వెళ్తే అలా మారడం అలవాటైంది. అలా వాళ్ళ శరీరంలో, వాళ్ళ దేహంలో మార్పులు వచ్చాయి. కానీ అదేనా ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటే ప్రత్యేకంగా సృష్టించని కాదు, ఒకరిలో నుంచి వచ్చారు ఈ జాతులన్నీ కూడా. వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో ఒకరి నుండి వచ్చిన వాళ్ళే. అయితే వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారో దానికి తగినట్టుగా మార్పు చెందేటువంటి విధానాన్ని దేవుడు ఫస్ట్ పర్సన్లో పెట్టాడు. ఆ లక్షణాన్ని ఫస్ట్ పర్సన్లో పెట్టాడు కాబట్టి వీళ్ళందరూ అది ఎక్స్ప్రెస్ అవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ. మనం ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి తగినట్టుగా మనం మారుతాం. మన శరీరం మారుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఎందుకు మారుతుంది? ఆ లక్షణం దేవుడు పెట్టాడు కాబట్టి. ఎందుకు పెట్టాడు? ఎందుకంటే వీళ్ళు ఏదేం తోటలోనే ఉండరు శాశ్వతంగా. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. విస్తరించాలంటే ఈ భూమి సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయో ఆయన తెలుసు కాబట్టి, ఎక్కడ ఎత్తుందో, ఎక్కడ పల్లం ఉందో, ఎక్కడ ఎలాంటి భౌగోళిక పరిస్థితులు ఆయన తెలుసు కాబట్టి, వీళ్ళంతా స్ప్రెడ్ కావాలి అంటే ఆ ఫస్ట్ పర్సన్లో ఉండే జీన్ ఏదైతే ఉందో అది ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి తగినట్టుగా ఎక్స్ప్రెస్ అవ్వాలి లేదా మ్యూటేట్ అవ్వాలి అనేది ఫస్ట్ పర్సన్లో పెట్టాడు. అది దాని అర్థం. అంటే ప్రతి జాతికి దేవుడు ఒక్కడే. మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అంటే ఇద్దరున్నారన్నమాట. సిగ్గుండాలి కొంచెమైనా సిగ్గుండాలి. మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప. నువ్వు వెళ్ళింది మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అని చెప్పడానికి కాదు. అది అందరూ చెప్తారు. నువ్వు వెళ్ళింది ఎందుకంటే అందరికీ ఒక్క దేవుడు అని చెప్పడానికి. చెప్పండి దేవుడు ఎవరు అంటే అదేంటని అలా అంటారు. మీ నాన్న మీకు గొప్ప, మా నాన్న మాకు గొప్ప. ఇద్దరు నాన్నలు ఉన్నారు కాబట్టి ఇద్దరు నాన్నలు ఎవరెవరు గొప్ప? ఇక్కడ ఒకే నాన్న ఉన్నాడు. ఒకే నాన్న ఉన్నప్పుడు ఇద్దరు నాన్నలు ఎలా వస్తారు? అదంట హిందువులకు ఆయన దేవుడు అంట, ముస్లింలకు వాళ్ళ దేవుడు అంట, క్రిస్టియన్కి వాళ్ళ దేవుడు అంట. పెద్ద నాలెడ్జ్ మరి. ఇంత పెద్ద నాలెడ్జ్ ఎవరికి ఉండదు మరి. ఇది చెప్పడానికి అక్కడికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి అంటే ఆయనే ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం ఆయన ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని చెప్పడానికి వెళ్ళాలి. అందుకు వాడుకోవాలి సోషల్ మీడియాని. అలా కాదంట మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, వాళ్ళకి వాళ్ళ దేవుడు ఇది చెప్పడానికి అక్కడికి ఎందుకు? చెప్పండి. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. ఒక్కడెవరు?
దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక్కడే అన్నది ఆదికాండం 10వ అధ్యాయం చెప్తుంది. ఎంతమంది మనుషులు వచ్చినా, ఎక్కడ విస్తరించిన అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉన్న వాళ్ళు కూడా దేవుడు ఆయనే. అయితే తరువాతి కాలంలో మనుషులు ఆయనకు దూరం అయిపోయి రకరకాల దేవుళ్ళు పుట్టించుకోవడం ప్రారంభించారు. ఎందుకని? హాము కదా, హాము శపించమన్నాడు కదా. శపించమన్నాడు దేవుని సన్నిధికి వస్తాడా? నీతిమంతుల సభలో పాపులు నిలవరు. మరి దేవుని సన్నిధిలో ఎలా నిలబడతాడు? కయ్యను దేవుని సన్నిధి నుంచి దూరంగా 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 వచ్చాడు. కారణం ఏంటి? ఆయన ముఖం చూడలేడు, ఇబ్బందిగా ఉంటుంది. అలా దేవుని చేత శపించబడినటువంటి హాము తర్వాత కాలంలో దేవునికి ప్రత్యామ్నాయంగా రీప్లేస్ చేయడం స్టార్ట్ చేశాడు. వేటితో? బెల్సెసర్ విషయంలో దానియేలు అంటాడు, ఓ బెల్సెసరు, విననైనను గ్రహింపనైనను చూడనైనను చేతకాని, వినడం చేత కాదు, గ్రహించడం చేత కాదు, చూడడం చేత కాదు, వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలు, ఆ దేవతలు కూడా కాదు, అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన్ను నీవు గణపరచలేదు. మన ప్రాణము మన సకల మార్గాలు ఒక్కని వశంలోనే ఉన్నాయి, ఒక్కని వశంలోనే ఉన్నాయి. ఆ ఒక్కడెవరు? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపం ఇక్కడ బ్రతికినంతకాలం వీళ్ళు ఎవరెవరికో చేయి కొట్టుకొని బ్రతుకుతారు. రేపు పుట్టుకుమన్న తర్వాత ఎవరు కనపడతారు? మత ప్రచారం చేస్తుంటామే, ఆయన కనపడతాడు అంతే. ఆ పరలోకానికి రారు వీళ్ళు. ఎందుకని? వాళ్ళ దేవుడు కాదు కదా, ఆయన విదేశీ దేవుడు కదా. కాబట్టి స్వదేశమైన పాతాళానికి వెళ్ళాలి, స్వదేశమైన నరకానికి వెళ్ళాలి, అంతే కదా. మరి యేసుప్రభు స్వదేశీ దేవుడు కాదు, విదేశీ దేవుడు కాబట్టి ఆయన మత ప్రచారం కాబట్టి రేపు చచ్చిన తర్వాత ఆయనే ఉంటాడు. నువ్వు ఉన్న దగ్గరికి మేము రాం. ఎక్కడికి వెళ్తాం? మా పాతాళం ఉంటుంది, అక్కడ వెళ్ళాలి. చచ్చిన తర్వాత ఉండేది యేసు ప్రభువే, చచ్చిన తర్వాత ఉండేది యేసు ప్రభువే. అందుకనే చావుకు ముందే సువార్తను పంపించాడు, మన చెవుల్లో వినిపింపజేశాడు, ఒరే నమ్మని రా తెలుసుకోండి రా అని. ఆయన మన దేవుడు కాబట్టి మన దాకా పంపించాడు సువార్తని. గ్రీకు మిథాలజీలకు మీరు వెళ్తే తక్కువే ఉండరు దేవుళ్ళు. మనుషులు ఎంతమంది ఉంటారో దేవుళ్ళు అంతమంది ఉంటారు. గ్రీక్ మిథాలజీ కానీ, రోమన్ మిథాలజీ కానీ, బాబిలోనియన్ మిథాలజీ కానీ, అషూరియన్ మిథాలజీ కానీ ప్రపంచంలో పురాణాలు తక్కువ ఉన్నాయా? ప్రపంచంలో పురాణాలకి తక్కువ లేవు. పురాణం నోటికి వచ్చింది చెప్పచ్చు. అలా ప్రపంచ పురాణాల్లోకి వెళ్తే పురాణాలు చెప్పినటువంటి దేవుళ్ళు దేవతలుగా పేర్కొనబడిన వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. క్రీస్తు ఒక్కడే ఒకవైపు ఉంటే పురాణ పురుషులంతా ఒకవైపు ఉంటారు. క్రీస్తు ఒక్కడే బ్యాటిల్ ఫీల్డ్లో ఒకవైపు ఉంటాడు. బ్యాటిల్ ఫీల్డ్లో ఆపోజిట్లో ఎంతమంది ఉంటారు? మొత్తం ప్రపంచ పురాణ పురుషులందరూ ఒక సైన్యంలాగా ఇసుకరేణులాగా ఉంటారు. వాళ్ళ చేతులు ఏముంటాయి? విపరీతమైన ఆయుధాలు, విచిత్ర 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 ఆయుధాలు ఉంటాయి. కానీ క్రీస్తు చేతుల్లో మేకులు ఉంటాయి. ఆ మేకులు దాటికి తట్టుకోలేకపోయింది ప్రపంచం. ఆయన గార్చిన రక్తానికి తట్టుకోలేక కొట్టుకొని పోయే సంస్కృతులు కానీ పురాణాలు కానీ మొత్తం ఏం లేవు. ఇప్పుడు రక్షించుకుంటారు ధర్మాన్ని. ఎందుకు రక్షించుకుంటావు? చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు రక్షించలే. నువ్వెందుకు రక్షించడం? ఇంతమంది ఉండి ఇన్ని ఆయుధాలు ఉండి నువ్వేంటి రక్షించడం? ఫెయిల్ అయ్యారా? ఒక్కడిగా తోమా భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు ఆ ఒక్కడిని ఏమి చేయలేకపోయారు. నేను మాట్లాడుతున్న మనుషుల గురించి కాదు. ఒక్కడిగా ఆయన ప్రవేశించినప్పుడు ఆ ఒక్కడిని ఏం చేయలేకపోయారు. ప్రపంచ దేశాల్లోనికి అపోస్తలు వెళ్ళినప్పుడు ఆ దేశాల్లో ఉన్నటువంటి దేవతలు వాళ్ళని ఏం చేయలేకపోయారు. ఒక్కడిని ఏం చేయలేకపోతే ఇంతమందిని ఏం చేద్దామని, ఉట్టెక్కలేనమ్మా అందరం ఎక్కుతానందంట. నీకు సరిగ్గా ఉట్టే అని సావదు, నీ హైట్ అది, నువ్వు ఆకాశాన్ని అందుకుంటావేంటి? మేము నమ్మాలా? అదేదో పాత సినిమాలో కొండనెత్తితే నేను మోస్తా అని, బాబు మోహన్ ఎత్తుతాడంటావా?
నేనేం మాట్లాడుతున్నా అంటే ఒక్కడిగా ఉన్నటువంటి వాళ్ళను ఏమీ చేయలేనటువంటి ఈ వ్యవస్థ, మనుషులు పుట్టించుకున్న వ్యవస్థ ఇంతమందిని ఏం చేయగలుగుతుంది? ప్రపంచం అంతటికి దేవుడు ఒక్కడే, ఆయన పేరు సైన్యములకు అధిపతిని యెహోవా, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేశానికి ఒక దేవుడు ఉండడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు, మనిషికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు ఉండరు. నువ్వు పెట్టుకుంటే ఉంటారేమో కానీ మన ప్రాణం, మన సకల మార్గాలు ఒకే ఒక్కని చేతిలో ఉన్నాయి, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఆయన నిరూపించాడు. ఆయన శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేవడం ద్వారా నేను మరణం మీద అధికారం కలిగిన దేవుడిని నిరూపించాడు. ఆయన్ని వదిలిపెట్టేసి మరణం లేనటువంటి నిర్జీవమైనటువంటి మనము నిరూపించుకున్నటువంటి వాటికి సాగిల పడితే మనల్ని ఎవడు విడిపిస్తాడు? మనల్ని ఎవరు విడిపిస్తారు? చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు కదా, మీకు సంబంధించిన దేవుల్ని సృష్టించుకోండి అని కాదంట పంపించింది. మీరు తడువులాడి నన్ను కనుక్కోవాలి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మీరు ఎవరిని తడువులాడాలి? ఎవరిని తడువులాడాలి? నన్నే తడువులాడాలి. నాకు ఒక ముఖ్యం ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, వాడికి కూడా అవే ఉన్నాయి, వాడికి కూడా అవే ఉన్నాయి, వాడికి కూడా అవే ఉన్నాయి అంటే అందరిని చేసింది ఒక్కడే అనమాట. ప్రపంచంలో అందరికీ ఒకే ముక్కు ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి. అందరూ ఒకేలాగా ఉంటామా? అందరూ ఒకేలాగా ఉన్నామంటే అందరి క్రియేటర్ ఒకడే ఉంటాడు. అందరూ ఒకేలాగా ఉన్నారంటే అందరి క్రియేటర్ ఒకేలాగా ఉన్నాడు. లేదబ్బా మా దేవుళ్ళు చాలా డిఫరెంట్ అంటే కనుక మీ షేపులు చాలా డిఫరెంట్గా ఉండాలి, తోకలు మూతులు చాలా డిఫరెంట్గా ఉండాలి. లేవే అంటే మా దేవుడే చేశాడు అన్నమాట. ఏదైనా తోటలో నేల మంటితో నరుని నిర్మించాడు, అదే రూపం వచ్చింది నీకు. నువ్వు పెట్టుకున్న దేవుడి రూపం రాలే, వస్తే చండాలంగా ఉంటుంది, నీకు పిల్లనెవరు. ఒకసారి ఊహించు చూడు, నా దేవుడైన యెహోవా చేసిన రూపం కాకుండా నీవెవరినైతే దేవుళ్ళు అంటున్నావో వాళ్ళ రూపాన్ని కనుక నీకు వస్తే నీకు పిల్లనెవరు? తీసుకెళ్ళి మ్యూజియంలో పెడతారు, తీసుకెళ్ళి జూలో పెడతారు. నా దేవుడిచ్చిన రూపమే కాబట్టి తడుములాడాలా. అందరం ఒకేలాగా ఉన్నాం కానీ భాషలు వేరేగా ఉన్నాయి, పలుకు వేరేగా ఉన్నాయి. ఎక్కడ ఈ పలుకు మారింది? ఎక్కడ మాకు బార్డర్స్ వచ్చాయి? ఈ బ్యాక్ జర్నీ చేయాలి, అది తడుములాడడం అంటే. తడుములాడడం అంటే ఏమనుకుంటున్నారు? బ్యాక్ జర్నీ చేయండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడి నుంచి వెతుక్కుంటూ రండి. ఎక్కడి దాకా వస్తారు మీరు? అలా వెతుక్కుంటూ వస్తే ఏదేం తోట దాకా వస్తారు, టర్కీ దాకా వస్తారు. అక్కడ ఉంది మూలం, నన్ను తడుములాడి కనుక్కోండి అని ఏం చేశాడంట? తడుములాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము వారి నివాస స్థలము యొక్క వెతక నిమిత్తము నిర్ణయ కాలమును ఒక ఆయుష్ ఇచ్చాడు. అందరికీ మించజాలని వయ పరిమాణం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? చావు అనేదాన్ని. ఎందుకు చచ్చిపోతున్నాను నేను? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను? నా చావుకి నాకు అర్థం తెలియాలి అంటే నా పుట్టుక ఎలా జరిగిందో నాకు అర్థమైతేనే తెలుస్తుంది. నన్ను ఎవరు పుట్టించారో తెలిస్తేనే చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తానో నాకు క్లారిటీ వస్తుంది. కాబట్టి చచ్చే కంటే ముందుగా నేను ఎందుకు పుట్టానో నాకు తెలియాలి అని నిర్ణయ కాలాన్ని నియమించాడంట. చావు అనేది లేకపోతే నేను కూడా దేవుడి గురించి మాట్లాడను, నాకు కూడా ఏం పని లేదు. చావు అనేది ఒకటి ఉంది కాబట్టే చచ్చేలోపు దేవుడిని నమ్మాలని జాగ్రత్త పడుతున్నాను. చావు లేదనుకో ఎవరు దేవుడిని నమ్ముతారు? ఎవరికి అవసరం లేదు చావు లేకపోతే. చచ్చి ఎక్కడికి వెళ్తున్నామో తెలియక ముందే ఆయన్ని ఇక్కడే పరిచయం చేసుకుందాం, ఇక్కడే మంచి చేసుకుందాం అని దేవుని నమ్ముకుంటున్నాం. నిర్ణయ కాలాన్ని నిర్ణయించాడు. ప్రతి ఒక్కటి మించజాలని వయ పరిమాణాన్ని నియమించాడు. తన్ను వెతక నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేర. మనకు పొలిమేరను ఎవరు నియమించాడు? ఆఫ్రికాలో ఒకడు పుట్టాలని, చైనాలో పుట్టాలని, జపాన్లో పుట్టాలని, జర్మనీలో పుట్టాలని, అమెరికాలో పుట్టాలని, ఇండియాలో పుట్టాలని, ఏపీలో పుట్టాలని, రాజమండ్రిలో పుట్టాలని మనం ఏమైనా డిసైడ్ చేసామా? లేదు కదా. మన నివాస స్థలానికి పొలిమేరను ఏర్పాటు చేసింది ఆయన, నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేసింది ఆయన, మన వయసు నిర్ణయించింది ఆయన. మనం ఏ కాలంలో పుట్టాలి, ఏ కాలంలో పోవాలి, పుట్టడానికి చావడానికి సమయం ఉందంట. ప్రతిదానికి సమయం కలదు. పుట్టుటకు
చచ్చుటకు. మనం కరెక్ట్ టైంలోనే పుట్టామా? కరెక్ట్ టైంలో పుట్టామా? కరెక్ట్ టైంలో పుట్టాం. ఏ టైంలో చస్తాం? పర్ఫెక్ట్ టైంలో, కరెక్ట్ టైంలో చస్తాం. ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చావాలో, ఎక్కడ పుట్టాలో, ఎక్కడ చావాలో ప్రతిదీ నిర్ణయించాడట. ఎందుకంటే తనను వెదకడానికి ఈ పరిమితులు ఎందుకు నియమించాడు అంటే, పుట్టుకుని ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు, చావుని ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. మనం ఎక్కడ పుట్టాలో, ఎలా పెరగాలో అంతా ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఎందుకంటే నేను నా కంట్రోల్లో లేను, పుట్టింది నా కంట్రోల్లోనే పుట్టలేదు, సచ్చేది నా కంట్రోల్లో నేను చావట్లేదు. కాబట్టి నన్ను ఎవరో నియంత్రిస్తున్నారు. ఆయన ఎవరు? నా పుట్టుకు నిర్ణయించింది ఎవరు? నా చావు నిర్ణయించింది ఎవరు? నా నివాస స్థలాన్ని నిర్ణయించింది ఎవరు? ఆయన ఎవరు అని నేను వెతకడానికి, ఒకరి నుంచి యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ప్రతి జాతి మనుషులు తీసుకుని వచ్చాడంట. ఎంత బాగుంది కదా. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా లేడంట. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఈ ప్రసంగం? ఈ స్పీచ్ ఎక్కడిది ఇంతకీ? ఏథెన్స్లో, గ్రీకులో ఎవరు? ఏ సంతానం? యాపెతు సంతానం. ఈయన ఎవరి సంతానం? షేము సంతానం. ఈ షేము సంతానం వెళ్ళి యాపెతు సంతానికి ఏం చెప్తున్నాడు? ఆయన మీకు దూరం కాదు, మాకు దూరం కాదు. పోనీ హాము సంతానికి ఏమైనా దూరమా? హాము సంతానానికి కూడా దూరం కాదు. ఎవరికి దూరం కాదు. ఎందుకు దూరం కాదు? అందరికీ ఆయన దేవుడు కాబట్టి. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఇంకేమన్నాడు చూడండి, మనము ఆయన యందు బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనము ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము. మనెవరు కాల్ చేశారు? అన్నా దేవుడు సర్వాంతర్యామి కదా అన్నాడు. అబ్బే కాదు, దేవుడు అన్ని చోట్ల ఉండడు. అది చాలా దరిద్రం అలా మాట్లాడకండి. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా, అన్నింటిలో ఉంటాడు కదా. అలా బైబిల్ ఏం చెప్పలేదు. ఆయన అన్నింటిలో ఉంటాడా? ఉండడు. మనమే ఆయనలో ఉన్నాం. అందుగలడు ఇందు లేడని సందేహము వలదు. ఏం అసహ్యమైన స్టేట్మెంట్లు ఇవన్నీ. ఎందుకు ఉంటాడు ఆయన? ఇందులో ఉంటాడా? ఇందులో ఉంటాడా? నాలో ఉన్నాడంట, నీలో ఉన్నాడంట. అలా ఉండడబ్బా. అది కాదు బైబిల్ చెప్తున్నది. మనమే ఆయనలో ఉన్నాం, మనం ఆయన యందు చలించుతున్నాం, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. నువ్వు నిజంగా మొరపెడితే నీకు సమాధానం ఇస్తాడు ఆయన. వెళ్ళి తలుపు గడియ పెట్టుకొని రహస్యమందు చూసే తండ్రికి పరలోకమందున్న మా తండ్రి అను పలుకుతాడు, నీకు సమాధానం ఇస్తాడు. దగ్గరగానే ఉన్నాడు ఆయన. తనకు మొరపెట్టేవారు అందరి ఎడల ఆయన సమీపంగానే ఉన్నాడు ఆయన. అంతేగాని మనం ఎవరినో సృష్టించుకొని ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అక్కర్లే. ఆయన దూరంగా లేడు. అందుకనే క్రైస్తవంలో పుణ్యక్షేత్రాలు లేవు. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి అక్కడ దర్శించుకొని అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ మోకరించిన ఉన్నాడు ఆయన. తిమింగలం కడుపులో మోకరించిన ఉన్నాడు ఆయన. యోన తిమింగలం కడుపులో మోకరించాడు. ఉన్నాడు అక్కడ ఆయన? ఉన్నాడు. ఆకాశానికి ఎక్కిన అక్కడ ఉన్నాడు, అగాధానికి వెళ్ళిన అక్కడ ఉన్నాడు. మనం ఎక్కడ మోకరిస్తే ఆయన అక్కడ మనకు స్పందిస్తూ ఉంటే మళ్ళీ పుణ్యక్షేత్రాలు ఎందుకు? అందుకే క్రైస్తవులు పుణ్యక్షేత్రాలు లేవు. ఇప్పుడు వచ్చాయా? ఒక పుణ్యక్షేత్రం పేరు చెప్పండి. ఇవి డైరెక్ట్ కనపడే పుణ్యక్షేత్రాలు. వీళ్ళు మన సంబంధం లేదు. ఆర్సీఎం వాళ్ళకి క్రైస్తవానికి సంబంధం లేదు, వాళ్ళు మన సంబంధం లేదు. నేను మాట్లాడుతున్న ప్రొటెస్టెంట్స్ గురించి. కలవరి టెంపుల్, ఎల్లంపల్లి. మీరు రాజమండ్రిలో లేవా? ఉన్నాయా? ఎందుకని ప్రతి సంవత్సరం ఆ పండగకి ఇక్కడికి రావాలి? ప్రతి సంవత్సరం అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాలి? ఇది పుణ్యక్షేత్రం కాబట్టి, ఇక్కడ దేవుడు కొలువై ఉంటాడు కాబట్టి. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదంటే, లేదు చాలా దూరంగా ఉన్నాడు, మీరు సంవత్సరం ఇక్కడికి రండి. ఆయన దూరంగా లేడు. నువ్వు ఎక్కడ మోకరించినా, ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. మీ హృదయానికి సమీపంగా ఉన్నాడు, మీ మొరకి ప్రార్థనకి సమీపంగా ఉన్నాడు. మనం ఆయనలో ఉన్నాం, ఆయనలో చెల్లిస్తున్నాం, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి, అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఇక్కడ కవీశ్వరులు అని ఉందా, లేదా మీ పురాణాలు, మీ వేదాలు, మీ ఉపనిషత్తులు అని రాయబడిందా? కవిత్వం వేరు,
కవిత్వం అనేది మత సంబంధమైంది కాదు. అది మతంలో కూడా కవులు ఉంటారు. ఇక్కడ మాట్లాడుతుంది సెక్యులర్ కవులు ఉంటారు చూసారా, వాళ్ళ గురించి రాయబడుతుంది. మీ కవీశ్వరులు కొందరు ఏం చెప్పారంట, మనము ఆయన సంతానం అని. ఎవరి సంతానం? దేవుని సంతానం అని. ఇది మతానికి సంబంధించిన కాదు, జనరల్ స్టేట్మెంట్. ఇది బుర్రన్న ఏ ఒక్కడికైనా అర్థమైంది ఏంటంటే మనందరికీ దేవుడు ఒక్కడే అని. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ గ్రంథాల్లో దూరి వాళ్ళను గజిబిజి గందరగోళం చేస్తున్నారు. ఇదిగో యేసు గురించి ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఒరే వాళ్ళతో మనకేం పని అంటే, ఇదిగో పౌలేమన్నాడంట, అటువలే మీ కవీశ్వరులు కొందరు అన్నాడు కదా, అంటే వాళ్ళ గ్రంథాలు కూడా చదివాడు ఆయన. అబ్బా, అక్కడ అలా ఉందా? పౌలు అంట వాళ్ళ గ్రంథాలు కూడా చదివాడంట. మరి శ్లోకం కదా రాయాల్సింది అక్కడ శ్లోకం రాయాలి. ఆయన మీ కవీశ్వరులో కొందరు ఏమని చెప్తున్నారు, మనం ఆయన సంతానం అని చెప్తున్నారు. జనరల్ స్టేట్మెంట్ అది, స్పెసిఫిక్ స్టేట్మెంట్ కాదు, జనరల్ స్టేట్మెంట్ అది. ఎవడైనా చెప్తాడు. ఇప్పుడు ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒరే దేవుడు చూస్తున్నారా అంటాం. మరి గుళ్ళో చూడట్లేదు ఆయన, గుళ్ళో పెట్టుకుని ఆయన చూడట్లేదు. మరి గుళ్ళో దేవుడు చూస్తున్నాడు అంటారా, లేకపోతే పైన దేవుడు చూస్తున్నాడు అంటావా? వీళ్ళు గుడికి వెళ్ళి మొక్కుతుంటారు. ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు గుళ్ళో దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అని అనరు. ఏమంటారు? ఆయన చూస్తున్నాడు ప్రతిదీ అంటాం. అక్కడుంటే మరి ఇక్కడికి ఎందుకు వెళ్తున్నావు అంటే, తెలియకుండానే మన కాన్షియన్స్లో అక్కడున్నాడు ఆయన, ఎక్కడ లేడు. తెలియకుండా ఏమంటున్నావు, ఆయన చూస్తున్నాడు ప్రతిదీ అని అంటావా? అంటే అక్కడ ఆయన ఉన్నాడని. ఇది కాన్షియన్స్, ఇది మన స్పృహ, అందరికీ తెలిసింది. దీన్ని కవులు ఏం చేశారు, మనం ఆయన సంతానమై ఉన్నామని చెప్పారు. జనరల్ స్టేట్మెంట్ ఇది. అంటే వాళ్ళ గ్రంథాలు దూరలే, పౌలు అపోస్తులు దూరలే, వెళ్ళలే. ఆయన అక్కడ దూరాల్సిన అవసరం ఏంటి? యేసు ప్రభు నిరూపించాల్సింది లేఖనాల్లో నుంచే. లేఖనాల ప్రకారం క్రీస్తు మరణించాడు, లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. వేదాల ప్రకారం కాదు. వేదాల ప్రకారం క్రీస్తు చావలేదు. అదే అంట వేదాల్లో ఉందంట, ఆయన యజ్ఞ పశువు అని ఉందంట. పంచగాయ ఆయన మహాన్ రాయబడిందంట. ఒరే ఏమిటితో కొడితే తెలివి వస్తుంది మిమ్మల్ని. సువార్త అంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మరణించడం, వేదాల ప్రకారం క్రీస్తు మరణించకూడదు. వేదాల ప్రకారం క్రీస్తు మరణిస్తే ఆ క్రీస్తు మన క్రీస్తు కాదు, వేరొక క్రీస్తు. ఆయన మరణించాల్సింది ఆదికాండం నుంచి మలాకి దాకా ఉన్నటువంటి లేఖనాల ప్రకారం మరణించాలి ఆయన. ఒకవేళ ఇంకొక స్క్రిప్చర్ ప్రకారం మరణిస్తే ఆ క్రీస్తు మన క్రీస్తు కాదు, ఇంకొక క్రీస్తు. బైబిల్ ఇంకొక క్రీస్తు గురించి కూడా చెప్పింది. ఆ ఇంకొక క్రీస్తు గురించి ఎవడైనా చెప్తే వాడిని మీరు చేర్చుకోవద్దు, నమ్మొద్దు అని. ఇప్పుడు మన వాళ్ళు పని కట్టుకొని వెళ్ళారు అక్కడికే. లేదంటే అక్కడ కూడా యేసు ఉన్నాడంట. దేవుడు అంట అక్కడక్కడ ఆ రచయితలు వ్రాస్తూ ఉంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళ స్క్రిప్చర్లో యేసు గురించి రాయించాడంట. ఈ గుడి వాళ్ళు ఉంటాడు పూర్వంబోకు వాడు చెప్తున్నాడు. వాళ్ళ కవులంట వ్రాస్తూ ఉంటే, ఆ టెక్స్ట్ రాస్తూ ఉంటే వాళ్ళకు తెలియకుండా దేవుడు వాళ్ళ టెక్స్ట్లో యేసు గురించి రాయించాడంట. అంత కర్మేమి? ఇక్కడ హెబ్రీలు డైరెక్ట్గా రాస్తున్నారు కదా, డైరెక్ట్ రాయించవచ్చు కదా. లేదంట దేవుడు వాళ్ళకు తెలియకుండా అక్కడక్కడ వ్రాసారంట. ఇప్పుడు వీడికి తెలిసి ఏరుకుంటున్నాడు అవన్నీ. లేఖనాల ప్రకారం క్రీస్తు మరణించాలి, లేఖనాల ప్రకారం క్రీస్తు తిరిగి లేవాలి, లేఖనాల ప్రకారమైన క్రీస్తు మన క్రీస్తు, లేఖనాలకు సంబంధం లేని క్రీస్తు మనకు సంబంధం లేదు. ఎందుకు చెప్పిన ఇదంతా నేను? మీ కవీశ్వరులు అంటే రిలీజియస్ టెక్స్ట్ కాదు, పోయట్రీ వేరు, రిలీజియన్ వేరు. ఈ తేడా కూడా తెలియదు. తర్వాత మీ కవీశ్వరులు కొంతమంది చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే వాళ్ళు, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. దేవత్వాన్ని పోలి ఉన్నదని తలంచకూడదు. మనుషుల చమత్కార కల్పన వలన, మనుషులు చమత్కారంగా కల్పించినటువంటి ఆ కల్పనని, అది బంగారు కావచ్చు, వెండి కావచ్చు, డైమండ్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, ఏదైనా కావచ్చు, దట్స్ అ మెటల్ అంతే. అది మనకు గొప్ప, ఎందుకంటే రేరుగా దొరుకుతుంది కాబట్టి. ఆయనకి అది చెత్త. మనకు ప్లాటినం చాలా గొప్ప కదా, దేవుడికి అది చెత్త. అదేం ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదు. మనకు అది రేరుగా దొరుకుతుంది కాబట్టి, కాస్ట్ కాబట్టి మనం దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాం. అది కూడా టన్నులు దొరికింది అనుకో బయట, ఎలాగైతే పాత ఇనుప సామాన్లు వాడతామో సేమ్ అలాగే వాడుండేవాళ్ళు. దాన్ని కూడా పాత బంగారం ఉంటే కొంటామని వచ్చిండేవాళ్ళు. అది తక్కువ దొరుకుతుంది కాబట్టి పాత ఇనుప సామాన్లకు వస్తున్న బంగారానికి రావట్లే.
కాబట్టి అది బంగారంతో చేసినా వజ్రంతో చేసినా ఎలా చేసినా సరే మీరు ఏ రూపాన్ని నాకు సాటి చేయదు అంటాడు 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో. మీరు నాకు ఎవరిని సాటి చేస్తారు? ఎంత ఎత్తు పెడితే దేవునికి ఈక్వల్ అవుతుంది. ఎక్కడి నుంచి ఒక విగ్రహాన్ని కాళ్ళు భూమి మీద ఉండి తల చంద్రమండలాన్ని తగులుతుంది అనుకో, 1 ఇంచు గ్యాప్తో పెట్టామనుకో, దేవుడికి ఈక్వల్ అవుతుందా? ఆయన అంటాడు ఎక్కడ ఉంది అదే అంటాడు ఆయన. ఎక్కడ విగ్రహం పెట్టారంటే ఎక్కడ అంటాడు ఆయన. నాకు తెలిసి 1 కోటి కిలోమీటర్లు పోతా తీసుకెళ్ళి అలా చూసినా సరే కనపడదేమో ఆయనకి అది. ఈ యూనివర్స్ని క్రియేట్ చేసినాడికి. కాబట్టి నువ్వు ఎంతది పెట్టినా ఆయనకేమది కనపడదు. మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు అని మీ కవులు కూడా చెప్తున్నారుగా. మనం ఆయన సంతానం అని, మనం ఆయన సంతానం అయితే మనుషులు పుట్టించినటువంటి దానికి ఎందుకు మొక్కుతున్నాం అనేది మాట్లాడుతున్నాడు. ఇది ఆదికాండం 10వ అధ్యాయానికి బ్యాక్డ్రాప్లో నేపథ్యంలో రాయబడినటువంటి వచనం ఇది. ఆదికాండం 10వ అధ్యాయం అర్థమైతే ఇది అర్థం అవుతుంది అన్నమాట. సమస్త మానవాళికి దేవుడు యేసు ప్రభువే, ప్రతి జాతికి దేవుడు యేసు ప్రభువే. దేవుని నమ్మినటువంటి చైనా వాళ్ళకు కూడా ఆయనే దేవుడు. బహుదేవతారాధన చేస్తున్న రోమీలకు కూడా ఆయనే దేవుడు. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు చూడండి, 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు. స్పీచ్లెస్. అదేంటండి, దేవుడు మనకు అర్థం కావాలంటే, దేవుడిని మనం కేంద్రీకరించాలంటే ఎదురుగా ఒక రూపం ఉండాలి కదండి. ఎందుకు పెట్టావరా దేవుడి స్థానంలో విగ్రహాన్ని అంటే, దేవుడు కనపడ్డ కదా, నిరాకారుడు, నిర్గుణుడు కాదు. దేవుడు నిర్గుణుడు కాదు, ఆయనలో గుణాలు ఉన్నాయి కాబట్టి మనకు సంక్రమించాయి. ఏ గుణం లేనివాడు, ఆయన గుణాలు ఉన్నాయి అందుకని ఒక పెడుతున్నారు కదా. దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడు అర్థం కావాలంటే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో, ఎంత తెలియాలో అంత తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. రివీల్డ్, బట్టబయలైంది. ఎలా? దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు, చూడాల్సిన అక్కర్లే. ఆలోచిస్తే అర్థమైపోతాడు. అందుకనే మనకు మెదడు ఎక్కువ ఇచ్చాడు దేవుడు, ఆలోచించండి అని. అందుకనే దేవుడు మనల్ని ఇంటలెక్చువల్ బీయింగ్గా, తెలివైన వాళ్ళగా చేశాడు. ఎందుకంటే ఇది ఆలోచించాలి అని. ఇది గేదెలు బర్రెలు ఉంటాయి చూసారా, అవి ఆలోచించలేవు. మనకంటే మెదడు ఎక్కువ ఉంటుంది, ఆలోచించలేవు. మనకు ఎందుకు ఇచ్చాడు అంటే ఆలోచించండి అని. దేవుడి గురించి ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు దేవుడు ఎవరికి అర్థం కాలేదు చెప్పండి? ఇది తల లాంటిది అనేటట్టు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి దేవుడు అర్థం కాడు. ఇది తల లాంటిది, ఇది మెదడు లాంటిది, వీడు మనిషి లాంటివాడు అంటాం కదా, వాళ్ళకి దేవుడు అర్థం కాడు. నిజంగా మనిషి అయితే ఆలోచిస్తే దేవుడు అలా అర్థమైపోతాడు. చూడండి ఏమన్నా అయిపోతుందో, కనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరిగియు, దేవుడు తెలుసు అనమాట, మరియు వాళ్ళు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. దేవుడు ఎవరో తెలుసంట, కానీ దేవుని మహింపరచలేదంట. మరి ఎవరిని మహింపరుస్తున్నారు ఎందుకు వీళ్ళు? 22వ వచనం, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా చేసిరి. అదనమాట. అక్షయుడైన దేవుణ్ణి క్షయమయ్యేటువంటి మనుషులు, పురుగులు, పశువులు, పక్షులు వాటి ప్రతిమలుగా చేశారంట. వాళ్ళని ఏమన్నాడు దేవుడు? తాము జ్ఞానులు అని చెప్పుకుంటూ బుద్ధిహీనులు, మేధావులేం కాదు, బుద్ధిహీనులు అంటాం. ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథము
10వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. 8వ వచనం చూడండి, జనులు కేవలం పశుప్రాయులు. పశువు ఏంటి? పశువు అంటే ఏంటి? దానికి బుర్ర ఉండదు, ఆలోచించదు. పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం వ్యర్థం. బొమ్మని ఎంత పూజ చేస్తే దానికి ఏం అర్థమవుతుంది? అది మనల్ని ఏం చేస్తుంది? ఏంటి ఉపయోగం? బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం వ్యర్థం. నేను ఎవరిని గురించి మాట్లాడటం లే, బైబిల్లో ఉన్నదని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక మా గురించి అన్నా అంటే నేనేం చేయలేను. ఇక రాయబడింది ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం వ్యర్థము. ఇక దానికి ఎన్ని రాస్తే మాత్రం ఏం వచ్చిన ఉపయోగం ఉండదు, ఏం చేస్తే మాత్రం ఏం వచ్చిన ఉపయోగం ఉండదు. తర్వాత 9వ వచనంలో, తార్షీసు నుండి రేకులుగా సాగు కొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే కదా, పోతవాడు దాన్ని పోతపోసెను. నీలదోమ్ర వర్ణము గల వస్త్రములు వాటికున్నవి, అవన్నీ నేర్పు గల పనివారి పనియే. మొన్న ఒక పిలకేసుకుని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, మా దేవుడు పట్టు వస్త్రాలు పీతాంబరాలు కట్టుకుంటాడంట. మీరు కట్టారు, ఆయన కట్టుకోలే. ఆయన కట్టుకుంటే నేను నమ్మి ఉండేవాడిని. ఆయన కట్టుకున్నాడా? మీరే కట్టాలి, మీరే తీయాలి, మీరే స్నానం చేయించాలి. మీ దేవుడికి యేసు ప్రభు కంట ఒక చిన్న గుడ్డ ముక్క ఉందంట, ఆయన కట్టుకున్నాడు. అది ఆ చిన్న గుడ్డ ముక్కని ఆయన కట్టుకున్నాడు. ఆయన సజీవుడు కాబట్టి. ఈ పట్టు పీతాంబరాలని మీరు కట్టారు, ఎందుకంటే ఆయన కట్టుకోలేడు కాబట్టి. ఏది గొప్ప విషయం? అంటే ఎక్కడ హెచ్చించుకోవాలో బుర్ర తక్కువ సన్నాసులు అంతే. అదంటే మా దేవుడికి పట్టు పీతాంబరాలు ఉన్నాయి, నీ యేసు ప్రభుకి ఏముంది ఆ చిన్న గుడ్డ ముక్క అంటే, ఆ గుడ్డ ముక్కను ఆయన కట్టుకున్నారా స్వామి? మనం కట్టలే, ఆయన కట్టుకున్నాడు. సజీవుడు. మీరు ఎన్ని పట్టు పీతాంబరాలు కట్టినా మీరు కట్టారు, మీరే మార్చాలి, మీరే తీయాలి, అంతా మీరే చేయాలి. మీరే అభిషేకం, మీరే అన్నీ చేయాలి. యేసు ప్రభుకి మనం అభిషేకం చేయాలి, ఎందుకంటే ఆయన అభిషేకం చేసుకుంటారు కాబట్టి. 10వ వచనం చూడండి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మొత్తం భూమికి ఆయనే దేవుడు, ఆయనే జీవం కలిగిన వాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రాజు. ఆయన కోప్పడితే జనాలు సహించలేవు. జలప్రలయం తెప్పించింది ఆయనే. ఏదైనా ఒక ఉపద్రవం వచ్చిందనుకో, కరోనా వచ్చిందనుకో, మీ యేసు ఏమయ్యాడు? నువ్వు నమ్మవు కదా, ఆయన ఏమైతే నీకెందుకు? ఏదైనా ఒక ప్రళయం వచ్చింది, ఉపద్రవం వచ్చింది, మీ దేవుడు ఏమయ్యాడు? నువ్వు నమ్మవు కదా, నీకెందుకు అదంతా? అంటే నీ గురి ఇక్కడే. ఏదైనా చేసేది ఈయనే. అది నాశనం కానీ మేలు కానీ ఏది చేసినా ఈయనే నీ మనస్సాకి చెప్తుంది. కాబట్టి పదే వచ్చి యేసు ఏం చేశాడు మాట్లాడుతున్నావు. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. మహోన్నతుడు దేవుని నోటి నుండి మేలును కీడును బయలు వెళ్ళుచున్నవి కదా. విలాప వాక్యంలో మేలు జరగాలన్న ఆయనే, కీడు జరగాలన్న ఆయనే. ఎందుకు? ఆయన సజీవుడు కాబట్టి. మొన్న ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి అన్నాడు, అదేంటి మీ దేవుడు ఇక్కడ ఎంతమంది చంపాడు, అక్కడ ఎంతమంది చంపాడు, వాళ్ళ నరకం వేశాడు, వీళ్ళ నరకం వేశాడు అంటే నేను ఒక మాట అన్నాను, మా దేవుడు సజీవుడు అన్నా. మా దేవుడు సజీవుడు కాబట్టి స్పందిస్తాడు. తప్పు జరుగుతున్నప్పుడు స్పందించేది ఎవరు? ఒక చోట పెద్ద గొడవ జరుగుతుంది అనుకోండి, అందరూ కట్టుతో కొట్టుకుంటున్నారు, పెద్ద గొడవ జరుగుతుంది. అయితే ఆ సర్కిల్లో ఒక పెద్ద సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విగ్రహం ఉంది. గొడవ సతమవుతుందా? ఒక పోలీస్ ఆఫీసర్ ప్రతిభ ఉంది, అక్కడ గొడవ జరుగుతుంది. అమ్మో పోలీస్ ఆఫీసర్ అని వాళ్ళు భయపడతారా? అసలు భయపడరు కదా. కానీ ఒక సాధారణమైన కానిస్టేబుల్ కనపడ్డాడు అనుకో, విజిల్ వేసాడు అనుకో, చెదిరిపోతారా? మా దేవుడు సజీవుడు అబ్బా, గొడవ జరుగుతుంటే రెస్పాండ్ అవుతాడు, విజిల్ వేస్తాడు, జుట్టు పట్టుకొని వంగ తీసి గుద్దితే. అర్థమైందా? మా దేవుడు సజీవుడు, రెస్పాండ్ అవుతాడు. పాపం చేసినప్పుడు, పరిశుద్ధం ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతాడు. మనుషులు చేసే బిహేవియర్కి రెస్పాండ్ అవుతాడు, ఎందుకంటే సజీవుడు కాబట్టి. కానిస్టేబుల్ విగ్రహాన్ని పెట్టుకున్నావు, గొడవ చల్లారుతావు,
ఎవరిని జైల్లో వేయడు, ఎవరిని కోర్టుకు అప్పగించడు, ఎవరిని ఏమి చేయడు. మా దేవుడు సజీవుడు, మా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అపరిశుద్ధతని సహించడు. మా దేవుడు న్యాయవంతుడు కాబట్టి అన్యాయాన్ని సహించడు. మా దేవుడు పక్షపాతి కాడు కాబట్టి రెస్పాండ్ అవుతాడు అని చెప్పాను. నో ఆన్సర్. వాళ్ళు ఏమనుకున్నారంటే మీ దేవుడు ఉగ్రవాది, తీవ్రవాది, నరకంలో వేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని వాళ్ళు అనుకున్నారు. నేను చెప్పాను ఆయన సజీవుడు కాబట్టి చేస్తారా స్వామి? మీరు నమ్ముకున్న వాళ్ళు చేయలేదంటే వాళ్ళు సజీవులు కాదు, రెస్పాండ్ కాలేదు. భూమి మీద జరుగుతున్నప్పుడు రెస్పాండ్ కావాలి కదా. కావట్లేదంటే దాని అర్థం ఏంటి? సజీవులు కాదు. భూమి అంతటికి ఒకే దేవుడు, ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఒకడే దేవుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త సర్వమానవాళికి. ఎందుకంటే సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టింది ఆయనే. సర్వమానవాళికి తెలియవలసినటువంటి సమాచారం ఈయన్ను గూర్చే, ఇంకెవరిని గురించి తెలియాల్సిన అక్కర్లే. అదేంటి మేము మా గ్రంథాల గురించి ప్రకటించాం కదా, ఏముందని ప్రకటిస్తారు చెప్పు. అదేంటి మా గ్రంథాల గురించి మేము ప్రకటించాం కదా, మా ధర్మాల గురించి మేము ప్రకటించాం కదా అంటే ఏముందని ప్రకటిస్తావు? ప్రకటించాలంటే సరుకు ఉండాలబ్బా. టీవీలో యాడ్ ఇవ్వాలంటే అందులో సరుకు ఉండాలి. ఆ ప్రోడక్ట్లో ఏమి సరుకు లేకపోతే ఏమి యాడ్ ఇస్తావు? మాది ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ అబ్బా, ఎక్కడైనా యాడ్ ఇస్తాం, ఎక్కడైనా అమ్ముకుంటాం. ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది మనది లోకల్ గల్లీలో ఉండే బ్రాండ్. అది పక్కనోటి చెప్పలేవు. నా ప్రోడక్ట్లో దమ్ము ఉంది, నా బైబిల్లో సరుకు ఉంది, నిజం ఉంది, సత్యం ఉంది. ప్రపంచం అందరికీ చెప్పే సమాచారం మా దగ్గర ఉంది. యేసు ప్రభువు చెప్పాడు, ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు, మేము అందరికీ చెప్తాం. దీని మీద ఏముంది తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఎక్కడికైనా తీసుకుని వెళ్తాం, ఎక్కడికైనా ప్రకటిస్తాం. లోపల పరిశుద్ధత ఉంది, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన లక్షణాలు ఉన్నాయి, ప్రకటిస్తాం. ఏముంది నీ దగ్గర చెప్పడానికి, చెప్పుకోవడానికి? పక్కన చెప్పగలవా? వివరించగలవా? కాబట్టి ఈ సర్వమానవాళికి దేవుడు ఒక్కడే, ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. వాళ్ళు ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ కాలమైనా, ఏ రంగైనా, ఏ ఎత్తైనా, ఏ సంస్కృతి అయినా ప్రతి ఒక్కరికి దేవుడు ఆయనే. ఆదికాండం 10వ అధ్యాయం చెప్తున్నది ఇదే. నో క్రీస్ట్, నో క్రీడ్, నో క్యాస్ట్, నో క్రీడ్, నో రిలీజియన్. బార్డర్స్ లేవు. మనుషులు వాళ్ళ భాషను బట్టి, పదార్థాలను బట్టి, వస్తువులను బట్టి అలా మారిపోయారు. కానీ వాస్తవానికి అందరం ఒకే మొదల నుంచి, నోవహ్ అనే మొదల నుంచి ఈ యాపెతు, షేము, హాము అనేటువంటి ఆ బ్రాంచెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. తర్వాత కాలంలో ఈ రాజ్యాలు స్థాపించబడ్డాయి, పట్టణాలు కట్టబడ్డాయి, మనుషులు చెదిరిపోకుండా నివారించడానికి మనుష్య క్రూరత్వం అనేది పరిపాలించింది. ఇలా వచ్చాయి. అంతేగాని మనుషుల కల్పన మాత్రమే విగ్రహం అనేది. ఆ రోజు విగ్రహాన్ని పెట్టింది ఎవర్రా అంటే నిమ్రోదు. ఎందుకు అంటే దేవుని ప్రణాళికని తారుమారు చేయడానికి. ఈరోజు నీవు నేను విగ్రహానికి లోబడుతున్నావు అంటే మనుషుల చమత్కార కల్పనకి లోబడుతున్నావు, మనిషిని చేసిన దేవునికి లోబడట్లేదు. దేవుడు ఆ ఆదికాండం 10వ అధ్యాయంలో మానవ జాతికి దేవుడైన దేవుడు ఈరోజు నాకు దేవుడుగా, నీకు దేవుడుగా ప్రత్యక్షపడి ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో. ధన్యులమే. బ్యాక్ టు గాడ్. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాము. సువార్త మనల్ని ఏం చేసిందంటే మరలా దేవుని దగ్గరికి వచ్చి మనల్ని కనెక్ట్ చేసింది. ఆ మొట్టమొదటి దేవుని దగ్గరికి వచ్చి మనల్ని కనెక్ట్ చేసింది. నిజమైన దేవుడి దగ్గర తీసుకొచ్చి మనల్ని కనెక్ట్ చేసింది. సువార్త అంటే దేవునితో సమాధాన పడ్డాం. ఎందుకు సమాధాన పడాలి? ఆయన వదిలిపెట్టి మనం చాలా దూరం వెళ్ళిపోయాం, చాలా పరిస్థితులకు వెళ్ళిపోయాం. సువార్త ఏం చేసింది? మరలా అందరిని తీసుకొచ్చి ఆ దేవునితో ఏకము చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. ఆదికాండం 10వ అధ్యాయం సారాంశం ఇది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.